మొదటి స్థితిలో ఉన్నాం. నిన్న క్లాస్‌లో యూరోపియన్ వర్తకులు, ఐరోపా స్థావరాలలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డెన్మార్క్, ఆ తర్వాత చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వారు. అయితే నిన్న క్లాస్‌లో మనం పోర్చుగీస్ వారి గురించి, డచ్ వారి గురించి, అదేవిధంగా డెన్మార్క్ అండ్ ఫ్రెంచ్ వారి గురించి చూసాము. ఇవాళ క్లాస్‌లో బ్రిటిష్ వారి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా అంటే భారతదేశానికి 7వ శతాబ్దం నుంచి దాదాపుగా 14వ శతాబ్దం వరకు భారతదేశ వ్యాపారాన్ని ప్రభావిత దేశంలో అరబులైతే, అరబుల కంటే ముందు రోమన్లు అనేవాళ్ళు మనకు కనిపిస్తారు. అరబులు అనేవాళ్ళు మధ్యవర్తిగా ఉండి భారతదేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలను తీసుకొని పోయి వాళ్ళు అక్కడ కాన్స్టాంటినోపుల్ అమ్మడం జరిగింది. అయితే 1453లో బైజాంటియన్ యొక్క సామ్రాజ్యం యొక్క రాజధాని కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసిన కారణంగా ముస్లింలు అనే వాళ్ళు యూరోపియన్ వర్తకులకి, ఐరోపా దేశాలకి మార్గాన్ని నిషేధించడం, దాని కారణంగా భారతదేశానికి ఒక సముద్ర మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. క్లాస్‌లో మనం చూశాము. అయితే ఇక్కడ మనకు పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా వాస్కో డి గామా 1498 మే 17వ తారీఖు నాడు కాలికట్ తిరిగాం. ఆ తర్వాత పోర్చుగీస్ వారి మొట్టమొదటి స్థావరం కొచ్చిన్ తర్వాత వాళ్ళకి మరొక స్థావరం ఏంటంటే గోవాకు మారింది. గోవా, డయ్యూ, డామన్ అనేవి వాళ్ళకి చివరి వరకు ఉన్నటువంటి స్థావరాలుగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే తర్వాత వచ్చిన డచ్ వాళ్ళు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602 సంవత్సరంలో ఏర్పడితే 1605 సంవత్సరంలో మచిలీపట్నంలో మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు డచ్ వాళ్ళు. వాళ్ళకి ప్రధానమైన స్థావరం ఏంటంటే పులికాటు తర్వాత వాళ్ళకి ప్రధానమైన స్థావరం నాగపట్నం గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్ వారిది కొచ్చిన్, తర్వాత గోవా. డచ్ వారి ప్రధానమైన స్థావరం పులికాటు 1690 తర్వాత నాగపట్నంగా మారింది. 1845లో 1759లో టోటల్ గా ఆ యొక్క స్థావరాలు మొత్తం కోల్పోయిన వాళ్ళు అంటే డచ్ వాళ్ళు కోల్పోయారు. అదేవిధంగా డెన్మార్క్ వాళ్ళవి సేరంపూరు, మరియు సేరంపూర్తో పాటు వాళ్ళకి మరొక ముఖ్యమైన స్థావరం ఏంటంటే కలికత్తా సమయంలో సేరంపూరు, ట్రాంకోపార్ అనే 2 స్థావరాలు. వాళ్ళ స్థావరాలని బ్రిటిష్ వాళ్ళకి 1,20,00,000 అమ్ముకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఫ్రెంచ్ వారికి ప్రధానమైన స్థావరం ఏంటంటే పుదుచ్చేరి, పాండిచేరితో పాటు కరైకాలు, యానాము, మహి అనేవి 4 స్థావరాల కేంద్రంగా వాళ్ళు వ్యాపారం చేశారు. అయితే భారతదేశంలో ఫ్రెంచ్ వారి మధ్య, బ్రిటిష్ వారి మధ్య అధికార సామ్రాజ్య విస్తరణకు యుద్ధాలు జరిగి చివరికి ఫైనల్ గా నిలబడి గెలిచి ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టుకొని భారతదేశంలో 70% భూభాగాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి మనం చూసే ఒక ప్రయత్నం అనేది చేద్దాం. మరి దానిలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే మనకు 1600 సంవత్సరం కంటే ముందే భారతదేశానికి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే మిడెన్ హాలు, న్యూబెర్రీ, జేమ్స్ స్టోరీ, రాల్ఫ్ ఫీచ్ అనే వాళ్ళు వచ్చారు. రాల్ఫ్ ఫీచ్, న్యూబెర్రీ, అదేవిధంగా మిడెన్ హాల్, జేమ్స్ స్టోరీ లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. అంత ఇంపార్టెంట్ మనకు కాదు. ఆ తర్వాత మనకు 1587లో భారతదేశం చూసిన పోర్చుగీస్ నౌకను పట్టుకున్నవాడు అంటే ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు పట్టుకున్నాడు. ఇక్కడ మనం చూసే కాన్సెప్ట్ బ్రిటిష్ యొక్క స్థావరాలు, ఐరోపా యొక్క స్థావరాలలో బ్రిటిష్ వాళ్ళని చూస్తున్నాం. బట్ మనకు 1587లో ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు పోర్చుగీస్ యొక్క నౌక భారతదేశంకి వస్తుంటే దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దాంట్లో విలువైనవి ఎంతో వాళ్ళకు లభించాయి. ఆ నేపథ్యంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కల్పించుకోవాలని ఒక అభిలాష బ్రిటిష్ వాళ్ళలో కలిగింది. ఆ నేపథ్యంలో తూర్పు ఇండియా వర్తక సంఘం, ఈస్ట్ ఇండియా వర్తక సంఘాన్ని రాణి ఎలిజబెత్ 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడిన సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. తూర్పు ఇండియా వర్తక సంఘం పిలుస్తాం. కాబట్టి మనకు 1600 డిసెంబర్ 31కి అనుమతించిన బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్నే తూర్పు ఇండియా వర్తక సంఘం పిలుస్తాం. తూర్పు ఇండియా వర్తక సంఘం. ఈ వర్తక సంఘం అనేది మనకు 1600 సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నాడు అనుమతులు ఇచ్చినది మొదటి ఎలిజబెత్ ఈ యొక్క అనుమతులు ఇచ్చిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఇక్కడ తూర్పాసియా దేశాలలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం కోసం 5 నౌకాయాత్రలు నిర్వహించారు బ్రిటిష్ వాళ్ళు. 1602 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నౌకాయానం ద్వారా వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ప్రయత్నించారు. ఆ తర్వాత 3వ నౌకాయానంలో 1608 సంవత్సరంలో కెప్టెన్ అకిన్స్ అనేవాడు 1608 సంవత్సరంలో 3వ నౌకాయానంలో కెప్టెన్ అకిన్స్ అనేవాడు జహాంగీర్ యొక్క ఆస్థానాన్ని చేరుకోవడం జరిగింది. మనకి 1605 నుంచి 1627 వరకు భారతదేశాన్ని పరిపాలించిన ఎవరంటే జహాంగీర్. ఆ జహాంగీర్కి వెళ్ళి అనుమతులు కూడా సంపాదించి సూరత్లో ఫ్యాక్టరీ సంపాదించాడు. కానీ పోర్చుగీస్ వారి జోక్యంతో అంటే అప్పటికే 1498లోనే భారతదేశంలో ప్రవేశించిన పోర్చుగీస్ వారికి ప్రాబ్లం బాగా పెరిగిపోయింది. దాని కారణంగా పోర్చుగీస్ వారు జోక్యం చేసుకుని వచ్చిన సూరత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని వీళ్ళు అడ్డుకోవడం, దానితో అనుమతులు మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ 1611 సంవత్సరంలో గ్లోబ్ అనే నౌక ద్వారా భారతదేశానికి వచ్చి మనకు 1611 సంవత్సరంలో అనుమతులు తీసుకోవడం జరిగింది. ఎక్కడంటే తూర్పు ప్రాంతంలో తీసుకోవడం జరిగింది. గ్లోబ్ అనే నౌక ద్వారా జరిగింది. ఆ గ్లోబ్ అనే నౌక ద్వారా వచ్చినటువంటి సందర్భంగా ఈ నౌకా స్థావరాన్ని 1611లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతులు తీసుకుని 1611 సంవత్సరంలో మచిలీపట్నంలో బ్రిటిష్ వాళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. బట్ 1611 సంవత్సరంలో మచిలీపట్నంలో గ్లోబ్ అనే నౌక ద్వారా వచ్చి ఇక్కడ అనుమతి తీసుకున్నాడు. ఇక్కడ ఫర్మానాలు జారీ చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కాలం ఎంత అంటే 1680 నుంచి 1612 సంవత్సరం వరకు. 1611లో అధికారంలోకి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి తీసుకుని ఫర్మానాలు పొంది అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అక్కడ అనివార్య కారణాల వల్ల సరైన కూలీలు దొరకని కారణంగా, వ్యాపారం సరిగ్గా జరగని కారణంగా ఈ మచిలీపట్నంలో ఉన్న స్థావరాన్ని కూడా వాళ్ళు మూసివేసుకోవడం జరిగింది. ఆ తర్వాత థామస్ రో అనేవాడు 1613 సంవత్సరంలో థామస్ రో అనేవాడు మొదటి జేమ్స్ యొక్క ప్రతినిధిగా బ్రిటిష్ ప్రధాని మొదటి జేమ్స్ యొక్క ప్రతినిధిగా భారతదేశానికి రావడం జరిగింది. వచ్చి జహాంగీర్ యొక్క ఆస్థానాన్ని సందర్శించి అతను అనుమతులు తీసుకున్నాడు. ఎక్కడంటే సూరత్లో అనుమతులు తీసుకున్నాడు.
సూరత్ లో అనుమతులు తీసుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వచ్చిన అనుమతులు పోయిన సూరత్ లో కంపెనీ ఏర్పాటు కాలేదు. మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు 1611లో. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బ్రిటిష్ వాళ్ళ మొట్టమొదటి స్థావరం ఏమిటంటే మనం పెట్టాల్సినప్పటికీ ఆన్సర్ ఏంటంటే సూరత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే అనుమతులు వచ్చిపోయినప్పటికీ కూడా ఒక వ్యాపార పరంగా సూరత్లోని కేంద్రంగా కొనసాగింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటి స్థావరం సూరత్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. థామస్ రో అనేవాడు 1613వ సంవత్సరంలో మొదటి జేమ్స్ ప్రతినిధిగా జహాంగీర్ ఆస్థానానికి వచ్చి అనుమతులు తీసుకున్న సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా 1613వ సంవత్సరంలో థామస్ రో అనేవాడు భారతదేశంలోకి వచ్చి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ థామస్ రో అనే వ్యక్తి 1619 వరకు భారతదేశంలోనే ఉన్నాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ థామస్ రో అనే వ్యక్తి ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్, ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్లో వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1619 నాటికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ స్థావరాలు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్లలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1621వ సంవత్సరంలో పులికాట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1621వ సంవత్సరంలో పులికాట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే పులికాట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న వీళ్లకు సరైన విధంగా లాభాలు రాలేదు. ఇలాంటి సమయంలో 1626వ సంవత్సరంలో నెల్లూరుకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆర్మగాంలో వీళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మగాంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న వీళ్ళకి అది కూడా సరైన స్థలం కాదని చెప్పి అర్థమైంది. ఇలాంటి సమయంలో బ్రిటిష్ యొక్క టోటల్ స్థావరాల పైన అధికారిగా ఉన్నవాడు థామస్ క్లార్క్ అనేవాడు బ్రిటిష్ స్థావరాల పైన అధికారి థామస్ క్లార్క్ అనేవాడు ఉన్నాడు. ఇతను ఆదేశాలు జారీ చేశాడు. ఎవరికంటే ఆర్మగాన్ యొక్క ప్రతినిధి ఫ్రాన్సిస్ డే అనేవాడు ఆదేశాలు జారీ చేసి మన కంపెనీ ఏర్పాటుకు కోట ఏర్పాటుకు సరైన ప్రదేశాన్ని వెతకమని థామస్ క్లార్క్ ఆదేశాలు జారీ చేస్తే ఫ్రాన్సిస్ డే అనేవాడు ఒక కంపెనీని ఏర్పాటు చేయడానికి కోట నిర్మించడానికి బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ యొక్క తూర్పు తీర ప్రాంతంలో స్థావరం యొక్క స్థలం కోసం ఆయన వెతుకులాట మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో మద్రాసు ప్రాంతాన్ని, తిరుచునాపల్లి ప్రాంతాన్ని, టోటల్ గా తమిళనాడు యొక్క ప్రాంతాలు ఎవరి పరిధిలో అంటే 3వ వెంకటపతి రాయల ఆధీనంలో ఉన్నాయి. 3వ వెంకటపతి రాయలు ఎవరంటే అరవీటి వంశానికి సంబంధించిన వ్యక్తి. సంగమ వంశము, సాల్వ వంశము, తులువ వంశము, అరవీటి వంశం ఈ విజయనగర సామ్రాజ్యంలో వంశాలైతే ఈ యొక్క చిట్ట అరవీటి వంశానికి సంబంధించిన పాలకుడే 3వ వెంకటపతి ఆధీనంలో ఆ యొక్క ప్రాంతాలు మొత్తం కూడా తమిళనాడు ప్రాంతాలు మొత్తం కూడా ఉన్నాయి. ఈ తమిళనాడు ప్రాంతాలు మొత్తం ఉన్నప్పుడు ఇక్కడ మనకు 3వ వెంకటపతి రాయల యొక్క పాలకులుగా అంటే ఆస్థాన పాలకులుగా, సామంత పాలకులుగా చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వరకు అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు అంటే దామర్ల వెంకటాద్రి అయ్యప్ప సోదరులు. వీళ్ళ యొక్క ఫాదర్ ఎవరంటే చెన్నప్ప. ఈ చంద్రగిరి పాలకులుగా ఉన్నటువంటి దామర్ల వెంకటాద్రి అయ్యప్ప సోదరులు ఫ్రాన్సిస్ డేకి ఇచ్చిన ప్రాంతమే మద్రాసు ప్రాంతం. ఆ మద్రాసులో 1639లో మద్రాసులో కంపెనీని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు తీసుకున్నారు. 1639లో ఫ్రాన్సిస్ డే అనేవాడు మద్రాసులో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు తీసుకున్నారు. కాబట్టి ఇక దామర్ల వెంకటాద్రి అయ్యప్ప వాళ్ళ ఫాదర్ చెన్నప్ప అయితే ఆ చెన్నప్ప పేరు మీద వచ్చిన పట్టణమే చెన్నపట్నం. ఆ చెన్నపట్నమే చెన్నై పట్నంగా మారిపోయింది. మధ్యలో మద్రాసు అప్పటికి ప్రస్తుతం చెన్నై అనే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1639లో మద్రాసులో ఒక బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు తీరంలో బ్రిటిష్ వాళ్ళ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తూర్పు తీరంలో ప్రధానమైన స్థావరం మద్రాసు అనే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 1613వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న స్థావరం సూరత్ అయితే సూరత్ తో పాటు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పులికాట్లో 1626లో నెల్లూరు పక్కన ఉన్న ఆర్మగాంలో ఏర్పాటు చేసుకుంటే ఆర్మగాం యొక్క ప్రతినిధి ఫ్రాన్సిస్ డే. కాబట్టి మనం ఒక స్థావరాన్ని బలమైన కోట నిర్మించడానికి సరైన స్థల అన్వేషణలో భాగంగా అతను చంద్రగిరి పాలకులైనటువంటి దామర్ల వెంకటాద్రి సోదరుని కలిసిన నేపథ్యంలో వాళ్ళు మద్రాసులో అనుమతులు ఇచ్చారు. ఆ మద్రాసులో ఏర్పాటు చేసిన ప్రాంతమే ఒక సెయింట్ జార్జ్ కోటగా మరి బ్రిటిష్ వాళ్ళకి ప్రధానమైన స్థావరంగా మారిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకోవాలి. అంటే సూరత్ తర్వాత పాలనా వ్యవహారాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి మారిందంటే ఇక్కడ మద్రాసు మారిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మద్రాసు గురించి కొంత చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతులు ఇచ్చింది మొదటి ఎలిజబెత్. మొదటి జేమ్స్ ప్రతినిధిగా వచ్చిన వాడు థామస్ రో. అంతకుముందు వచ్చిన వాడు కెప్టెన్ హకిన్స్. అనుమతులు సంపాదించినప్పటికీ అక్కడ వీలు కాలేదు. తర్వాత 4వ నౌకలో గ్లోబ్ అనే నౌక ద్వారా వచ్చినటువంటి బ్రిటిష్ ప్రతినిధులు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతులు సంబంధించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మచిలీపట్నంలో 1611లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరంగా అవగాహన పెట్టుకోండి. మద్రాసు 1639లో అనుమతులు సంపాదించుకున్న ప్రాంతం మద్రాసు. 1640 నాటికి ఇక్కడ తీర్చిదిద్దబడిన కోట సెయింట్ జార్జ్ కోట. కాబట్టి సూరత్ తర్వాత వీళ్ళకి ప్రధానమైన స్థావరం మద్రాసుగా మారిపోయింది. మద్రాసులో నిర్మించుకున్న కోట పేరు సెయింట్ జార్జ్ కోట అనే అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 1651 నాటికి ఎటువైపు అడుగులు వేశారంటే బెంగాల్ వైపు అడుగులు వేశారు. అయితే ఇక్కడ మనం ఈ మద్రాసు గురించి కొంత చూడాలి. ఈ మద్రాసు అనేది 1684వ సంవత్సరంలో ప్రెసిడెన్సీ హోదా పొందితే ఒక చార్టర్ యాక్ట్ ద్వారా 1688లో మద్రాసుని మున్సిపాలిటీగా మార్చబడేశారు బ్రిటిష్ వాళ్ళు. అంటే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాసు అనే మున్సిపాలిటీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1688లో మద్రాసు అనే మున్సిపాలిటీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన మున్సిపాలిటీ గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వారి స్థావరం మద్రాసులో ఏర్పాటు చేయబడిన కోట సెయింట్ జార్జ్ కోటగా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే
52 నాటికే ఇది ఒక హోదాని పొంది తర్వాత 88 నాటికి మున్సిపాలిటీ హోదా ఉన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే తర్వాత కాలంలో 1661లో 1661లో 1661 కంటే ముందు 51 గురించి ఒకసారి మనం చూసి ప్రయత్నిస్తే 1651లో బెంగాలు తీర ప్రాంతంలో కూడా కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. 1651 నాటికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలు హుగ్లీ, కాసిం బజారు, ఢాకా, హుగ్లీ, కాసిం బజారు, ఢాకా మరియు పాట్నాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థావరాలు ఏర్పాటు చేసిన గుర్తుపెట్టుకోవచ్చు. బట్ బెంగాల్, బీహార్ ప్రాంతాలలో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థావరాలుగా ఇవి ఎగ్జామ్ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్థావరాలు వచ్చినాయి. ఆ తర్వాత మనం చూసిన ఒక పాయింట్ ఏంటంటే 1661 సంవత్సరంలో క్యాథరిన్ బ్రిగంజాని బ్రిటన్ యొక్క రాజు రెండవ చార్లెస్ అనేవాడు వివాహం చేసుకున్నాడు. క్యాథరిన్ బ్రిగంజా పోర్చుగీస్ యొక్క యువరాణి క్యాథరిన్ బ్రిగంజాని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రెండవ చార్లెస్ అనే వ్యక్తి వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహం నేపథ్యంలో రెండవ చార్లెస్ కు కట్నంగా పొందిన ప్రాంతం ముంబై ప్రాంతం. ఈ ముంబై ప్రాంతాన్ని కట్నంగా పొందిన రెండవ చార్లెస్ ఏం చేసుకోవాలో తెలియక అతను 1668 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దానికి కౌలుకి ఇవ్వడం జరిగింది. కూడా తీసుకో 10 పౌండ్లకి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాడు ఎవరంటే రెండో చార్లెస్. ఆ విధంగా ముంబై అనే ప్రాంతం పోర్చుగీస్ వారి నుంచి బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి బ్రిటిష్ అనేది తర్వాత కాలంలో సూరత్ నుంచి వాళ్ళకి వ్యాపార కార్యకలాపాలు మొత్తం కూడా ముంబైకి మారిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మద్రాస్ అనేది ఆ విధంగా వస్తే ముంబై అనేది ఈ విధంగా వచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1668 సంవత్సరంలో ముంబై అనేది బ్రిటిష్ వాళ్ళకి వలస స్థావరంగా మారిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకు 1690 సంవత్సరంలో జాబ్ చార్నాక్ అనే వ్యక్తి కలకత్తా ప్రాంతంలో అతను సుతనుతి వద్ద ఒక ఫ్యాక్టరీని నిర్మించాడు. సుతనితి వద్ద ఒక ఫ్యాక్టరీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1690 తర్వాత సుతనితి వద్ద ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తే 1698లో ఆంగ్లేయులు పొందిన గ్రామాలు 3 గ్రామాలు పొందారు. ఆ 3 గ్రామాలు ఏంటంటే సుతనితి ఒక గ్రామము, అదే విధంగా రెండో గ్రామం పేరు ఏంటంటే కాలిఘాటు మరియు గోవిందపూర్ అన్న 3 గ్రామాలు బ్రిటిష్ వాళ్ళు కౌలు తీసుకోవడం జరిగింది. ఈ 3 గ్రామాలు కలిసి నిర్మాణం చెందిన ప్రాంతమే కలకత్తా అనే నగర పట్టణంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సుతనుతి, కాలిఘాటు, గోవిందపూర్ అనే మూడు గ్రామాలు కలిపి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పట్టణమే కలకత్తా అనే పట్టణం. ఈ కలకత్తా వద్ద 1698లో వాళ్ళు కట్టుకోవడానికి ఒక కలకత్తా ప్రాంతంలో ఒక కోటను కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. 1698 సంవత్సరంలో కలకత్తా వద్ద సెయింట్ విలియం కోట నిర్మాణాన్ని మొదలుపెట్టారు. సెయింట్ విలియం కోట నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కాబట్టి విలియం పేరు మీద సెయింట్ విలియం కోట కట్టుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ 1700 సంవత్సరానికి ఈ నిర్మాణం పూర్తయింది. కాబట్టి 1700 సంవత్సరం నుంచి 1911 సంవత్సరం వరకు బ్రిటిష్ వాళ్ళ కార్యక్రమాలు మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళి కొనసాగినాయి అంటే బెంగాల్కి వెళ్ళి కలకత్తాకి వెళ్ళి రాజధానిగా కొనసాగిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన 3 పట్టణాలని మద్రాసు, ముంబాయి, కలకత్తా అనే 3 పట్టణాలని బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. కలకత్తా అనే నగర నిర్మాత జాబ్ చార్నాక్ గుర్తుపెట్టుకోండి. జాబ్ చార్నాక్ అనేవాడు కలకత్తా నగరం యొక్క నిర్మాతగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అర్థం చేసుకోవాలి. జాబ్ చార్నాక్ అనేవాడు కలకత్తా యొక్క నగర నిర్మాత గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ముంబై ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసినటువంటి బ్రిటిష్ అధికారి హెన్రీ ఆక్సిడన్. ముంబై ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రీ ఆక్సిడన్ అనే వ్యక్తి ముంబై ప్రాంతం అభివృద్ధి చేశాడు. అంటే భారతదేశంలో దాదాపుగా 16th సెంచరీ వరకు 17వ శతాబ్దం వరకు బాగా అభివృద్ధిలో ఉన్న పట్టణం సూరత్ అనే పట్టణం. ఈ సూరత్ అనే పట్టణం పైన శివాజీ 1664లో దాడి చేసి ₹1 కోటి కొల్లగొట్టడం, 1670లో దాడి చేసి మనకు ₹60 లక్షలు కొల్లగొట్టిన కారణంగా సూరత్ ప్రభావాన్ని కోల్పోయింది. దానితో పాటుగా బ్రిటిష్ వారికి వలస స్థావరంగా మారింది ముంబై అనే పట్టణం 1668లో. ఈ 2 సంఘటనల నేపథ్యంలో ఇలా ముంబై అనేది దేశానికి ఒక ఆర్థిక రాజధానిగా మారడానికి కారకులైన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ భారతదేశంలో ప్రముఖమైన పట్టణాలు మనకు ఢిల్లీ, కలకత్తా, ముంబై, మద్రాసు, బెంగళూరు, తర్వాత హైదరాబాద్. ఈ యొక్క ప్రముఖమైన పట్టణాలు 5 పట్టణాలు అయితే 5 పట్టణాలలో 3 పట్టణాలని బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు అనే పట్టణాన్ని అక్కడ స్థానిక పాలకులు అనేవాళ్ళు అభివృద్ధి చేస్తే, హైదరాబాద్ పట్టణాన్ని ఇక్కడ స్థానిక పాలకులు కుతుబ్షాహీ వంశస్థులు, అసఫ్జాహీ వంశస్థులు అభివృద్ధి చేస్తే, కానీ ప్రముఖమైన 3 పట్టణాలు మాత్రం కలకత్తా, ముంబై, మద్రాసు 3 పట్టణాలు మాత్రం అభివృద్ధి చేసిన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు. మనకు తోమార్లు అనే వాళ్ళు ఢిల్లీకా అనే పట్టణాన్ని 12th సెంచరీ నాటికి నిర్మించారు. ఢిల్లీకా అనే పట్టణం 12th సెంచరీ నాటికి నిర్మించబడితే ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజధానిగా మారి 12వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా ఆగ్రాధిపత్యంలో కొనసాగుతున్న నగరము ఢిల్లీ అనే పట్టణంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు 1700 సంవత్సరం నుంచి 1911 వరకు బ్రిటిష్ వాళ్ళకు రాజధానిగా కొనసాగి టోటల్ గా పరిపాలన కార్యక్రమాలు ఎక్కడికి నిర్మించారంటే కలకత్తా నిర్మించారు. అయితే మనకు 1905లో వచ్చిన వందే మాతరం ఉద్యమం కారణంగా బెంగాల్లో జాతీయోద్యమం బలంగా కొనసాగిన నేపథ్యంలో అక్కడ తిరుగుబాట్లను ఎదుర్కొనే శక్తి లేని బ్రిటిష్ వాళ్ళు 1911 సంవత్సరంలో కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలాయల కాలంలో అంటే 1857 వరకు కూడా ఇది ఢిల్లీ అనేది మొఘలాయల పరిధిలో ఉంటే 1857లో బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళ కార్యక్రమాలు మొత్తం కూడా కలకత్తా నుంచి జరిగిన సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి స్థావరం సూరత్ నుంచి మద్రాసుకు మారింది. మద్రాసు తర్వాత ముంబై అనేది ఒక స్థావరంగా వచ్చినప్పటికీ 1700 సంవత్సరం నాటికి నిర్మాణం జరిగినటువంటి కోట సెయింట్ విలియం కోట. అదేవిధంగా మరొక కోటను కట్టుకున్నారు, కడలూరులో కట్టుకున్న కోట సెయింట్ డేవిడ్ కోట.
సెయింట్ డేవిడ్ కోట. చాలా పుస్తకాలలో సెయింట్ డేవిడ్ కోట అనేది ముంబైలో ఉన్నట్టుగా పుస్తకాలు రాశారు. అది రాంగ్ ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తం కడలూరు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కడలూరులో కట్టబడిన కోట సెయింట్ డేవిడ్ కోట. బ్రిటిష్ వాళ్ళకు ఉన్న కోటలు 3 కోటలు. ఆ 3 కోటలు ఏంటంటే సెయింట్ జార్జ్ కోట 1640 నాటికి నిర్మించబడిన కోట, సెయింట్ విలియం కోట 1700 సంవత్సరాల నాటి కలకత్తా నిర్మించబడిన కోట, 1681 నాటికి నిర్మించబడిన మరో కోట ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట. ఈ 3 కోటల అంశాన్ని మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది బ్రిటిష్ వాళ్ళకి స్థావరాలు ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి మద్రాస్ అనే ప్రాంతం వద్ద ఫ్రాన్సిస్ డే, కలకత్తా అనే ప్రాంతాన్ని జాబ్ చార్నాకు, ముంబై అనే ప్రాంతాన్ని హెన్రీ ఆక్సిడెంట్, అది రెండవ చార్లెస్ కట్నంగా పోర్చుగీస్ వారి నుంచి పొందిన ప్రాంతంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సెయింట్ జార్జ్ కోట, సెయింట్ డేవిడ్ కోట, సెయింట్ విలియం కోట, ఈ 3 కోటల అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్ లో జతపరచండి అనే నేపథ్యంలో క్వశ్చన్ అడుగుతారు, లేదా పలానా కోట ఎక్కడ ఉందని క్వశ్చన్ అడుగుతారు. 1600 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1608లో భారతదేశానికి ఎవరంటే మొట్టమొదటి అకిన్స్ అనేవాడు వచ్చాడు. అతను 1613లో వచ్చిన వాడు థామస్ రో అనేవాడు మొట్టమొదటిసారిగా మొదటి జేమ్స్ ప్రతినిధిగా వచ్చి అతను ఏర్పాటు చేసుకున్న స్థావరమే సూరత్ తో పాటు అహ్మదాబాద్, ఆగ్రా, బ్రోచ్ లాంటి ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పులికాట్ని 1621 నాటి పులికాట్ ఏర్పడింది. 1620 ఆల్మాగా ఏర్పడింది. ఆల్మాగా ప్రతినిధిగా ఉన్నవాడు ఫ్రాన్సిస్ డే. థామస్ క్లార్క్ యొక్క సూచనల మేరకు ఒక అనువైన ప్రదేశాన్ని వెతుకుతున్న నేపథ్యంలో చంద్రగిరి పాలకులైనటువంటి దామాద్రి వెంకటాద్రి సోదరులు ఆ వెంకటాద్రి సోదరుల ప్రాంతమే మద్రాసు ప్రాంతంగా అక్కడ అనుమతులు జారీ చేసినటువంటి అరవీటి వంశం యొక్క పాలకుడు అంటే 3వ వెంకటపతి రాయలు. మనకి ఏపీ వచ్చినప్పుడు ఇంకా డెప్త్గా దాని గురించి ఒక కూలంకుషంగా చర్చించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. ఒకటి 1640 నాటికి మద్రాసు, 1670 నాటికి ముంబై, 1700 సంవత్సరానికి కలకత్తా. కలకత్తాలో ఏర్పాటు చేసిన స్థావరాలు హుగ్లీ, కాసిం బజారు, పాట్నా, ఢాకా. అయితే సుతనుతి, కాలికట్టు, గోవిందపూర్ అనే 3 ప్రాంతాలు కలిపితే ఏర్పాటు చేయడం నగర నిర్మాణమే కలకత్తా అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఉన్న అంశాలు. అయితే భారతదేశానికి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి చివరికి వెళ్ళిపోయిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళైతే, చివరిగా అడుగుపెట్టి తొందరగా తన స్థావరాలని మొత్తం కోల్పోయిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు 1760 నాటికి వాండి వాష్ యుద్ధం అంటే 100 వాష్ యుద్ధంలో 1760లో మనకు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనము ఈ యొక్క సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణలో భాగంగా మరికొన్ని అంశాలు అర్థమైతే కాబట్టి ఎగ్జామ్ పైన గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో ప్రధానంగా ఆంగ్లేయులు కొనుగోలు చేసిన మరొక అంశం ఏంటంటే నీళ్లు మందు. తర్వాత పత్తిని కొనుగోలు చేసి ముడిపత్తిని పంపి ఆ ముడిపత్తిని అక్కడ యంత్రాలపైన వస్త్రాలుగా మార్చి మళ్ళీ భారతదేశాన్ని ఒక మార్కెట్ గా మార్చుకుని బాగా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ అంశాలు అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ అనే అంశాల గురించి, బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక విధాన అంశాలు చూసినప్పుడు భారతదేశాన్ని ఈ విధంగా వాళ్ళు దోచుకున్న అంశాన్ని అర్థమైతే గుర్తుపెట్టుకోవచ్చు. అది బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు ముఖ్యమైన పాయింట్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ స్థావరాల పైన మనకు దాదాపుగా 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరి స్థావరాలు ఏమైనా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పోర్చుగీస్ వారి ప్రధాన స్థావరం కొచ్చిన్, తర్వాత గోవా. డచ్ వారి ప్రధాన స్థావరం పులికాట్, తర్వాత నాగపట్నం. ఫ్రెంచ్ వారి మొట్టమొదటి స్థావరం సూరత్, తర్వాత పుదుచ్చేరి స్థావరంగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళకి మొట్టమొదటి స్థావరం సూరత్, తర్వాత మద్రాసు, తర్వాత ముంబై, తర్వాత కలకత్తా ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ప్రధాన కేంద్రం సూరత్, మద్రాసు, కలకత్తా ప్రధాన స్థావరంగా మారిన సందర్భాన్ని అవగాహన చేసుకోండి. ఇవి బ్రిటిష్ యూరోపియన్ వర్తక స్థావరాలు వాళ్ళు ఏర్పాటు చేసిన అంశాలపైన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే గమ్మత్ ఏంటంటే కేవలం పశ్చిమ తీరానికి ఎక్కువ ప్రభావితమైన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళైతే, తూర్పు తీరానికి ఎక్కువ ప్రభావితమైన వాళ్ళు అంటే డచ్ వాళ్ళ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో డచ్ వాళ్ళు అనే వాళ్ళు, అదే డెన్మార్క్ అనే వాళ్ళు ఎక్కువ వెళ్ళి మత ప్రచారం బాగా చేశారు. ముఖ్యంగా డెన్మార్క్ దేశస్తులు సేరంపూర్ మరియు ట్రాంకోబార్ 2 ప్రాంతాలలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తంజావూరు ట్రాంకోబారు, కలకత్తా సేరంపూర్ 2 ప్రాంతాల్లో డెన్మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ మత ప్రచారం నిర్వహించారు. చివరికి వాళ్ళు ఎలాంటి వ్యాపార కార్యక్రమాల మీద నిర్వహించకుండా నిలిపిన సందర్భాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది ఉన్నటువంటి ముఖ్య అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి ప్రాథమిక అంశాలు చూడండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, రెండో వాళ్ళు డచ్, 3 బ్రిటిషు, 4 డెన్మార్కు, 5 ఫ్రెంచ్. 1498 మే 17వ తారీఖు నాడు అడుగుపెట్టారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడిందంటే 1602లో ఏర్పడింది. స్థావరం మాత్రం మచిలీపట్నంలో మొట్టమొదటి స్థావరంగా ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఏర్పడింది. మొట్టమొదటి స్థావరం మాత్రం 1613లో ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడంటే సూరత్లో ఏర్పాటు చేసుకున్నారు. డెన్మార్క్ వాళ్ళ స్థావరము సేరంపూర్ మరియు ట్రాంకోబార్ 2 మాత్రమే ఉన్నాయి. వీళ్ళు 1616 సంవత్సరంలో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 1664లో ఏర్పాటు చేయబడిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏర్పడింది. వీళ్ళకి మొట్టమొదటి స్థావరము 1668లో ఇక్కడ సూరత్లో ఏర్పడింది. అంటే సూరత్ అనేది బ్రిటిష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వారికి మొట్టమొదటి స్థావరం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డచ్ వాళ్ళకి మొట్టమొదటి స్థావరం మచిలీపట్నం. క్యాలికట్ మొట్టమొదటి చేసుకున్న వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారికి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. మరొక అంశం ఏంటంటే సెయింట్ జార్జ్ కోట ఎక్కడంటే మద్రాసు. ఇది 1640 నాటికి నిర్మించబడింది. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ ఉందంటే కడలూరులో ఉంది. తమిళనాడు పక్కన నుండి కడలూరులో ఉంది. అదేవిధంగా సెయింట్ విలియం కోట 81 నిర్మించబడితే సెయింట్ విలియం కోట ఎక్కడ ఉందంటే మనకు కలకత్తాలో ఏర్పడింది. కలకత్తాలో ఏర్పడిన అంశాన్ని అర్థం చేసుకోండి. ఒక ముఖ్య అంశాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి 3 కోటలు, సెయింట్ జార్జ్ కోట, డేవిడ్ కోట, సెయింట్ విలియం కోటగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే మరొక ముఖ్య అంశం ఏంటంటే వీళ్ళకి ప్రధానమైన స్థావరాలు ఒకసారి చూస్తే పోర్చుగీస్ వారి ప్రధాన స్థావరం కొచ్చిన్. అక్కడి నుంచి ఎక్కడ పోయిందంటే గోవాకు పోయింది. డచ్ వారి మొట్టమొదటి స్థావరం ఎక్కడంటే మచిలీపట్నం అయితే మనకు పులికాట్లో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి నాగపట్నానికి పోయింది. బ్రిటిష్ వాళ్ళ ప్రధాన స్థావరం మొట్టమొదటి స్థావరం సూరత్ అయితే, సూరత్ తర్వాత మద్రాసు తర్వాత కలకత్తా ప్రధాన కేంద్రంగా కొనసాగింది. నాగపట్నం కేంద్రంగా, గోవా కేంద్రంగా. ఫ్రెంచ్ వారి మొట్టమొదటి స్థావరం సూరత్ అయితే తర్వాత వాళ్ళ స్థావరం పుదుచ్చేరి, పాండిచ్చేరి,
దీన్ని వాలిగొండాపురం అని పిలుస్తాం, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పుదుచ్చేరి అనేది 1954లో ఫ్రెంచ్ వారికి స్వాధీనం చేసుకున్నాం. గోవా అనేది 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో స్వాధీనం చేసుకున్నాం. 62లో డయ్యూ డామ్ అని ఆపరేషన్ విజయ్ 2 పేరుతో స్వాధీనం చేసుకున్నారని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధానమైన స్థావరాలు వీళ్ళు సేరంపూర్, ట్రాంకోపాన్ అనే 2 స్థావరాలు గుర్తుపెట్టుకోండి డెన్మార్క్ వాళ్ళకి. మరి 4 మనకి ఇంపార్టెంట్. డెన్మార్క్ అంటే ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేని అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఎవరంటే యూరోపియన్ యొక్క వర్తకుల యొక్క స్థావరాలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత మనం చూసే మరొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కడపటి మొగలాయిలు లేదా మలి మొగలాయిలు. ఆ తర్వాత ఏంటంటే పీష్వాల యుగం. ఈ 2 కాన్సెప్ట్ చూసిన తర్వాత బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక సామ్రాజ్య విస్తరణ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విస్తరణ గురించి తర్వాత చూద్దాం. అయితే ముందుగా మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే కడపటి మొగలాయిలు మరియు నెక్స్ట్ పీష్వాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం. మొగలాయిలు 1526 సంవత్సరంలో బాబర్తో ప్రస్థానం మొదలైతే 1707 వరకు ఉన్న వాళ్ళని మొగలాయిలు అనే వాళ్ళు 2 భాగాలు. 1526 నుంచి 1707 వరకు వీళ్ళని తొలి మొగలాయిలు గ్రేటర్ మొగల్స్ అంటారు. గ్రేటర్ మొగల్స్ పిలుస్తాం. లేటర్ మొగల్స్ ని 1707 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు వాళ్ళని మలి మొగలాయిలు లేదా కడపటి మొగలాయిలు అని పిలుస్తాం. కడపటి మొగలాయిలు పిలుస్తాం. కానీ కడపటి మొగలాయిల పైన మనకి ఎగ్జామ్లో ఒకసారి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇబ్బంది ఏంటంటే గ్రేటర్ మొగల్స్ యొక్క కాలాలు అందరికీ గుర్తుంటాయి. బాబర్ 1526 నుంచి 30 వరకు, హుమాయూన్ 30 నుంచి 40 వరకు, మళ్ళీ 50 నుంచి 56 వరకు హుమాయూన్, 1556 నుంచి 1605 వరకు అక్బరు, 1605 నుంచి 1627 వరకు జహాంగీరు, 1620 నుంచి 1657 వరకు షాజహాను, 1650 నుంచి 1707 వరకు ఔరంగజేబ్. ఇవందరికీ తెలిసిన సందర్భమే. కానీ మనకి ఎగ్జామ్లో ఏమంటారంటే 4 మొగల్స్ పేర్లు చేసి వరుస క్రమంలో అమర్చండి అంటారు. ఒకసారి మీరు చూడండి. ఈ క్రింది వారిని వరుస క్రమంలో అమర్చండి. ఈ క్రింది వారిని వరుస క్రమంలో అమర్చండి. గతంలో సివిల్స్లలో, యూజీసీ నెట్లలో హిస్టరీ సబ్జెక్ట్ వాళ్ళకి క్వశ్చన్లుగా ఇలాంటి జిఎస్లో చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఏ జాందార్ షా, బి హామద్ షా, సి రెండవ ఆలంగీర్, డి మామద్ షా. ఇప్పుడు ఇలా పేర్లు చేస్తే నాన్ హిస్టరీ వాళ్ళని వీళ్ళు వరుస క్రమంలో గుర్తుపెట్టడం అంటే చాలా కష్టమైపోతుంది. కావాలంటే చూడండి, మనకు జాందార్ షా అనేవాడు కాలం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి మామద్ షా కాలం ఎంత అంటే 1719 నుంచి 1748. రెండో ఆలంగీర్ కాలం ఎంత అంటే 1754 నుంచి 59. ఆమద్ షా కాలం ఎంత అంటే 1740 నుంచి 54. జాందార్ షా కాలం ఎంత అంటే 1712 నుంచి 13 వరకు. 12 నుంచి 13 వరకు సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మనకు కాలాలు తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మలి మొగలాయిల గురించి మనం తెలుసుకునేప్పుడు కంప్లీట్ గా వరుస క్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సెకండ్ ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకు ఏ జాందార్ షా, తర్వాత వచ్చిన వాడు మనకి ఎవరు కనిపిస్తారంటే మామద్ షా కనిపిస్తారు. ఏడి, తర్వాత బి, తర్వాత సి, ఏడీబీసీ. ఇలా మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గతంలో అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ముందుగా కడపటి మొగలాయిల కాలాలు రాసుకొని తర్వాత ఒక్కొక్కరి గురించి చిన్న ఎక్స్ప్రెషన్ గురించి పెద్దగా అంశాలు. ఉదాహరణ క్వశ్చన్ ఏంటంటే నాదిర్ షా దండయాత్ర కాలంలో కడపటి మొగలాయి చక్రవర్తి ఎవరు అంటారు అంటే మామద్ షా అనేవాడు ఉన్నాడు. ఆమద్ షా అబ్దాలి దండయాత్ర మొదలైనప్పుడు మొగలాయి చక్రవర్తి ఎవరంటే ఆమద్ షా అనేవాడు ఉన్నారు. అదేవిధంగా ప్లాసీ యుద్ధ సమయంలో మొగలాయి చక్రవర్తి ఎవరంటే రెండో ఆలంగీర్ ఉన్నాడు. బక్సారి యుద్ధం సమయంలో ఎవరంటే రెండవ ఆలం షా అనేవాడు సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి టైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాంతో పాటు నాదిర్ షా దండయాత్ర, ఆమద్ షా అబ్దాలి దండయాత్రలు మనకు కనిపిస్తాయి కాబట్టి చూసే ప్రయత్నం చేద్దాం. మలి మొగలాయిలు, కడపటి మొగలాయిలు, దీంట్లో ఉన్నటువంటి వాడు మొట్టమొదటి వాడు మొదటి బహదూర్ షా. 1707 నుంచి 1712. 1707 నుంచి 1712 వరకు మొదటి బహదూర్ షా, అంతా కూడా ఏడీలోనే. నెక్స్ట్ రెండో వాడు జహాందార్ షా. 1712 నుంచి 1713. మధ్యలో ఒక పాలకుడు వచ్చాడు, చంపేశారు. తర్వాత ఫరూక్ సియర్ 1713 నుంచి 1719. రఫీ ఉతార్ తరవాడు వచ్చాడు, చంపేశారు. తర్వాత వచ్చిన వాడు మామద్ షా 1719 నుంచి 1748. నెక్స్ట్ హామద్ షా 1740 నుంచి 1754. నెక్స్ట్ రెండవ ఆలంగీర్ 1754 నుంచి 59. నెక్స్ట్ రెండవ షాలం 1759 నుంచి 1806 వరకు. తర్వాత రెండవ అక్బర్ 1806 నుంచి 1837. రెండవ బహదూర్ షా 1837 నుంచి 1857 వరకు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వరుస క్రమం ఇంపార్టెంట్ వాళ్ళు. ముఖ్యంగా మనకు ఎస్ఐ లాంటి ఎగ్జామ్లలో ఢిల్లీ సుల్తాన్ వంశాలు వరుస క్రమంలో అమర్చమని చెప్తాడు. ఇంకా బాగా డెప్త్గా అడిగితే బానిస వంశంలో 4 పేర్లు చేసి వరుస క్రమంలో అమర్చమని చెప్తాడు. లేదా ఢిల్లీ సుల్తాన్లో 4 పేర్లు చేసి వాళ్ళు వరుస క్రమంలో అమర్చమంటారు.
లేదా నలుగురు కౌలు చేసిన ఆ కౌలని క్రానాలజికల్ ఆర్డర్లో అమర్చండి అంటారు. ఇటీవల కాలంలో కొత్తగా అడిగే క్వశ్చన్ ఏంటంటే వరుస క్రమంలో అమర్చండి, క్రానాలజికల్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి చాలా క్వశ్చన్ పడుతుంది. కాబట్టి అలా కంపల్సరీ వచ్చే 30 క్వశ్చన్లలో కంపల్సరీ 2 క్వశ్చన్లు మీకు క్రానాలజికల్ ఆర్డర్లో క్వశ్చన్ పడతాయి. మరో 3 క్వశ్చన్లు ఈ యొక్క క్రానాలజీ పైన క్వశ్చన్ పడతాయి. టోటల్ గా 3 నుంచి 5 క్వశ్చన్లు కాలక్రమ పట్టిక పైన క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి కాలక్రమ పట్టిక ముందుగానే నాకు నోట్స్ లో ముందు పేజీలలో ఇచ్చాను. ఆ పేజీలు చాలా జాగ్రత్తగా చదవండి, వస్తాయి కంపల్సరీగా. అదే మనకు గ్రేటర్ మొఘల్స్ ఒకసారి మరోసారి చూస్తే బాబరు 1526 నుంచి 30, హుమాయూను 1530 నుంచి 40, 55 మరియు 56. నెక్స్ట్ అక్బరు 1605 నుంచి 1656 నుంచి 1605. నెక్స్ట్ జహాంగీరు 1605 నుంచి 1627 వరకు. ఇక్కడ 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. వారసత్వ యుద్ధం జరిగింది షాజహాన్ కు మరి షెహరియార్కి. షాజహాన్ అనేవాడు వారసత్వ యుద్ధంలో విజయం సాధించి 25 నుంచి 57 వరకు పరిపాలించాడు. ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. ఆ 1 ఇయర్ గ్యాప్ గురించి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు షాజహాన్ తర్వాత వచ్చిన వాడు ఔరంగజేబు కూడా ముగ్గురు సోదరులతో యుద్ధం చేసి చివరికి 1658 నుంచి 1707 వరకు పరిపాలించిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ గా 1526 నుంచి అప్ టు 1857 వరకు 330 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే మొఘలాయులు. ఇక్కడ మీకు 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తానులు, 1526 నుంచి 1857 వరకు మొఘలాయులు. టోటల్ గా వీళ్ళ కాలము 650 సంవత్సరాల పాటు 2 వంశాలు. ఢిల్లీ సుల్తానేట్ మొఘల్స్ మాత్రమే పరిపాలించారు. వీళ్ళ అధికార భాష పర్షియా. వీళ్ళ కాలంలో వజీర్ అనేవాడు, వకీల్ అనేవాళ్ళు కనిపిస్తారు. ఇద్దరి యొక్క వ్యవస్థ మొత్తం ఒకే విధంగా కనిపిస్తుంది. ముస్లిం పాలకులు. అందుకే మధ్యయుగంలో ఎక్కువ కాలం దాదాపుగా 650 సంవత్సరాలు 8వ శతాబ్దం నుంచి 80వ శతాబ్దం ఉన్నటువంటి ఒక 1000 ఇయర్స్ లో 650 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు. కాబట్టి మధ్యయుగ భారతదేశాన్ని ఏమంటారంటే ఇస్లాం ఏజ్ గా పిలిచిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ డేట్లు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య అంశాలు తర్వాత ఒక్కొక్కరి గురించి కొంత కాన్సెప్ట్ ఐడియాలజీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంత చూడండి, ఇక్కడ మనకు అన్ని ఏరియా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి గ్రూప్ అండ్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ క్వశ్చన్స్ అనిపించవచ్చు. కానీ మనం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అటు ఈజీ టు హార్డ్ టు సబ్జెక్ట్ టు బేసిక్ పాయింట్స్ మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరో ముఖ్య అంశం ఏంటంటే ప్రిపరేషన్ అనే వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ వాళ్ళు ఉంటారు, నాన్ ఇస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, సబ్జెక్ట్ పైన అవగాహన లేని వాళ్ళు ఉంటారు. అందరిని దృష్టిలో పెట్టుకుని బేసిక్స్ నుంచి ఒక స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ వరకు అన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే 30 క్వశ్చన్లలో దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్లు బేసిక్ క్వశ్చన్లకు వెళ్ళి క్వశ్చన్ పడతాయి. ఒక 10 క్వశ్చన్లు మాత్రమే ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ పైన అవగాహన నేపథ్యంలో క్వశ్చన్ పడతాయి. కాబట్టి మనకు బేసిక్ క్వశ్చన్లు 20 క్వశ్చన్స్ వరకు జనరల్ గా నాలెడ్జ్ ఆఫ్ బేస్డ్ లో క్వశ్చన్ వస్తాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది హిస్టరీ అనేది ఎవరికైనా సబ్జెక్ట్, అది ఎప్పుడైనా అందరికి ఎవరికైనా ఉండే సబ్జెక్టు. అంటే కింది స్థాయి విఆర్ఓ నుంచి అప్ టు సివిల్ సర్వీస్ వరకు కంపల్సరీగా ఉన్న సందర్భం గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు గ్రూప్ ఎగ్జామ్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ జిఎస్ లో భాగంగా 30 మార్కులు వస్తాయి. మనకు మెయిన్స్ లో ప్రిలిమరీలో ఈ రెండింటి నేపథ్యంలో గ్రూప్ 2 వాళ్ళకి ఏపీఎస్సీ సంబంధించి 75 క్వశ్చన్లు వస్తాయి. 75 30 105 క్వశ్చన్లు మెయిన్స్ లో వస్తాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే విధంగా గ్రూప్ 1 వాళ్ళకి కూడా ప్రిలిమరీలో 30 మార్కులు క్వశ్చన్ వస్తాయి. మెయిన్స్ లో దాదాపు 100 మార్క్స్ పేపర్ హిస్టరీ పైన క్వశ్చన్ ఉంది. ఇంకా తెలంగాణ ఏరియాకి వచ్చినప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే దాదాపు 300 మార్కులు గ్రూప్ 1 లో హిస్టరీ క్వశ్చన్ వస్తున్నాయి. ఇండియన్ హిస్టరీకి 100 మార్క్స్, తెలంగాణ హిస్టరీకి 50 మార్క్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకి 150 మార్కులు, 300 మార్కులు టీఎస్పీస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా రాస్తారు. టీఎస్పీ రాస్తారు. అర్థం చేసుకోండి. బట్ హిస్టరీ అనే సబ్జెక్టు చాలా ఫోకస్ ఆఫ్ సబ్జెక్టు. సివిల్ సర్వీస్ లో కూడా హిస్టరీ యొక్క ప్రాంతం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి హిస్టరీ పైన బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి కనుక గ్రిప్ వస్తే మళ్ళీ పోకుండా ఉంటుంది కాబట్టి చూడొచ్చు. బట్ ఫస్ట్ టైం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంటర్మీడియట్ బుక్స్ కంపల్సరీగా చదివే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తెలుగు అకాడమీ డిగ్రీ బుక్స్ అయితే బెటర్ గా ఉంటుంది. మీరు ఇంకా లోతు పోవాలంటే అంబేద్కర్ ఉపనిషత్తు పుస్తకాలు చదివితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కాబట్టి ఈ బుక్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. మొదటి బౌద్ధృష్ట. మనకు ఔరంగజేబు యొక్క కుమారుల మధ్య కూడా వారసత్వ యుద్ధం తలెత్తినది. చివరికి విజయాన్ని సాధించిన వాళ్ళు మొదటి బౌద్ధృష ఏమని పిలిచారంటే మొదటి శాలమని లేదా మొదటి బౌద్ధృష అని పిలిచారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు పేరు మౌజం అని పిలిచారు. అదేవిధంగా మొదటి శాలం అని పిలిచారు. మొదటి శాలం లేదా మొదటి బౌద్ధృష వ్యక్తి గుర్తుపెట్టుకోవచ్చు. తండ్రి అయితే ఔరంగజేబు ఏదైతే తప్పిదాలు చేశాడో ఆ తప్పిదాలను మొత్తం కూడా వాటిని సరైన క్రమంలో మార్చే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు 1679లో జీజియా పన్నును తిరిగి విధిస్తే ఆ జీజియా పన్ను రద్దు చేసినటువంటి వ్యక్తి మొదటి బౌద్ధృష. కాబట్టి జీజియా పన్ను రద్దు చేశాడు. అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే గురు తేజ్ బహదూర్ని ఔరంగజేబు గుర్తిస్తే గురు గోవింద్ సింగ్ తో శాంతి చర్చలు జరిపిన వ్యక్తి ఎవరంటే మూడు బహదూర్ షా. కాబట్టి సిక్కులతో శాంతి చర్చలు జరిపాడు. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మార్వారు అధిపతి జస్వంత్ సింగ్ రాజ్యాన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే అతని కుమారుడైన అజిత్ సింగ్ కి ఆ రాజ్యాన్ని ఇచ్చివేసి ఆ పంచాయతీని తొలగించాడు. కాబట్టి ఇక్కడ రాథోడ్ పరక్రమపుషం దుర్గదాస్ నేతృత్వంలో యుద్ధాలు చేస్తే వాళ్ళకి ఆ రాజ్యాన్ని చేస్తే రాజపుత్రులతో పంచాయతీ దాదాపు తగ్గిన సందర్భాన్ని ఎగ్జామ్ పైన పెట్టుకోవచ్చు. అదేవిధంగా బుందేల్ఖండ్ రాజైన ఛత్రసాలు జాట్ల నాయకుడైనటువంటి గోకుల్దాస్ తర్వాత వచ్చిన చూరమానతో శాంతి చర్చలు జరిపి వాళ్ళ భూభాగాల వాళ్ళకి చేసి శాంతి జరుపుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దానితో పాటు ప్రధాన అంశం ఏంటంటే శివాజీ కుమారుడైనటువంటి సంభాజిని 1689లో సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబు చంపేయడంతో పాటు శంభాజీ ఒక కుమారుడైన సాహుని, శంభాజీ ఒక భార్య యేసుబాయిని ఇద్దరిని కూడా బందీ చేసి ఢిల్లీలో బంధించిన వ్యక్తి ఔరంగజేబు అయితే ఆ సాహుని వదిలిపెట్టాడు 1707 సంవత్సరంలో. కాబట్టి సాహుని కూడా
సాహుని కూడా వదిలిపెట్టివేశాడు. వదిలిపెట్టిన నేపథ్యంలో మహారాష్ట్రలో 2 వర్గాలు ఏర్పడి, తారాబాయి వర్గం, సాహు వర్గం 2 వర్గాలు ఏర్పడి, ఆ 2 వర్గాల మధ్య మహారాష్ట్రలో కొత్త యుద్ధం జరిగిన సందర్భాన్ని అవగాహన చేసుకోవచ్చు. అంటే సాహుని వదిలిపెట్టాడు, అజిత్ సింగ్ రాజ్యాన్ని ఇచ్చాడు, ఛత్రసాల జాటు నాయకుడు సూరమణకు రాజ్యాలు ఇచ్చాడు, జిజియాపన్ రద్దు చేశాడు, సిక్కులతో శాంతి జరిపి గురు గోవింద్ సింగ్ తోని యుద్ధాన్ని నివారించాడు, గురు గోవింద్ సింగ్ తోని యుద్ధాన్ని నివారించిన సందర్భాన్ని ఎగ్జామ్ అవ్వచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాడు. దానితో పాటు సాహుకు చౌత్ అండ్ సర్దేశమిక్ అనే పన్నులు వసూలు చేసుకున్న అధికారాన్ని కూడా మహారాష్ట్ర సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఔరంగజేబు కాలంలో ఎవరైతే ఘర్షణ పడిన వాళ్ళతో ఘర్షణ లేకుండా చేసుకుని ఒక శాంతియుత పరిపాలన చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు అంటే మొదటి బహదూర్ షా అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇతను జుల్ఫికర్ ఖాన్ అనే వజీర్ చేత పక్కకు తొలగించబడి వీడి తర్వాత జహాందర్ షా అనేవాడు అధికారంలోకి వచ్చాడు. జహాందర్ షా అనే వ్యక్తి నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. జహాందర్ షా గుర్తుపెట్టుకోండి. ఇతను 1 సంవత్సరమే 12 నుంచి 13 వరకే ఉన్నాడు. ఇతని యొక్క వజీర్ పేరు ఒక ముఖ్యమైన జుల్ఫికర్ ఖాన్. ఈ జుల్ఫికర్ ఖాన్ యొక్క సహకారంతోనే అధికారంలోకి వచ్చాడు. జుల్ఫికర్ ఖాన్ యొక్క సహకారంతో, ఎందుకంటే మొదటి బహదూర్ షాని సింహాసనానికి వెళ్ళి దించివేసి జహాందర్ షా అధికారంలోకి రావడానికి కారణమైన జుల్ఫికర్ ఖాన్ సహకారంతో అధికారంలోకి వచ్చిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నించవచ్చు. దానితో పాటు ప్రవేశపెట్టే పద్ధతి అంటే ఇజారా పద్ధతి. భూమి శిస్తు విధానంలో, రెవెన్యూ విధానంలో ఇతను ప్రవేశపెట్టే పద్ధతిని ఇజారా పద్ధతి ఇస్తాం. ఇజారా పద్ధతి ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులకే భూమి శిస్తు వసూలు చేసుకున్న అధికారాన్ని ఇచ్చి వాళ్ళకి కొంత కమిషన్ ఇచ్చేసి ఆ భూ శిస్తు రెవెన్యూని వసూలు చేసి కలెక్ట్ చేసే విధానాన్ని ఇజారా పద్ధతి అంటే జాగీర్దారులకు భూమిని ఇవ్వకుండా అధికారులకే భూమిని ఇచ్చి వాళ్ళ చేత భూమి శిస్తుని వసూలు చేయడమే ఇజారా పద్ధతిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇజారా పద్ధతి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకోవచ్చు. జహాందర్ షా కాలంలో సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అంశాలు మనకు జహాందర్ షా 1 సంవత్సరం మాత్రం పరిపాలించాడు. అతని తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు ఫరూక్ సియార్ కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు భూమి శిస్తు ఈ విధంగా నిర్ణయించిన సందర్భం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు బందోబస్తు విధానం ఇంతకుముందు చెప్పాము. మనకు ఎవరి కాలం అక్బర్ కాలంలో ఇజారా పద్ధతి కూడా ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. రెవెన్యూ వ్యవహారాలను, రెవెన్యూ భూమి శిస్తుని అధికారులకు ఇవ్వడం, భూమి శిస్తును అధికారులకు అప్పచెప్పడం, అధికారులకు అప్పగించడమే ఉన్న అంశంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అంశంగా నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఫరూక్ సియార్. జహాందర్ షాను పక్కన పెట్టేసి అధికారంలోకి ఎవరు తీసుకొచ్చారంటే సయ్యద్ సోదరులు తీసుకొచ్చారు. సయ్యద్ సోదరుల సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫరూక్ సియార్ అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఫరూక్ సియార్ గురించి కూడా 1-3 పాయింట్స్ ఉన్నాయి, చూసి ప్రయత్నం చేద్దాం. ఫరూక్ సియార్ ఒక వివేచన లేని రాజుగా కొనసాగాడు. 1713 నుంచి 1719 వరకు పరిపాలించాడు. సయ్యద్ సోదరుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వాడు ఫరూక్ సియార్. దాదాపు 6 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి గుర్తుపెట్టుకోవచ్చు. సయ్యద్ సోదరులు అంటే అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ అలీ ఖాన్, హుస్సేన్ అలీ ఖాన్ గా పిలుస్తాం. వీళ్ళని ఏమంటామంటే కింగ్ మేకర్స్ అంటాం. కింగ్ మేకర్స్ అంటే అర్థం ఏంటంటే కింగులనే ప్రభావితం చేసిన వాళ్ళు, కింగులని రాజులని మార్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళు ప్రభావితం చేసి జహాందర్ షాని పక్కన పెట్టేసి తర్వాత మధ్యలో మరొక వ్యక్తిని కూర్చోబెట్టి అతను పక్కన పెట్టేసి అతను చంపేసి ఫరూక్ సియార్ని అధికారంలో కూర్చోబెట్టారు. చివరికి ఫరూక్ సియార్ కూడా చంపేసి అతని తర్వాత మామా షా అనే వాడిని కూర్చోబెట్టారు. ఇలా 3-4 రాజులని మార్చేసిన వాళ్ళు అంటే సయ్యద్ సోదరుల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ సహకారంతో జహాందర్ షాని కూడా అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఫరూక్ సియార్ గా మనం ఎగ్జామ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతని కాలంలో జరిగిన మరొక సంగతి ఏంటంటే బందా బహదూర్ సిక్కుల యొక్క నాయకుడు. గురు గోవింద్ సింగ్ తర్వాత సిక్కుల నాయకుడు ఎవరంటే బందా బహదూర్. ఆ బందా బహదూర్ని ఉరి తీయడం జరిగింది. ఉరి తీసిన తర్వాత బందా బహదూర్ని ఉరి తీసిన తర్వాత కపూర్ సింగ్ దల్ ఖల్సాని ఏర్పాటు చేశాడు. ఇతని తర్వాత కపూర్ సింగ్ దల్ ఖల్సాని ఏర్పాటు చేసి మొగలాయలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు కపూర్ సింగ్. దల్ ఖల్సాని ఏర్పాటు చేసిన కపూర్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే బందా బహదూర్ని ఉరి చంపిన వ్యక్తి ఫరూక్ సియార్ అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. గురు అర్జున్ సింగ్ ఉరితీసింది ఎవరంటే మనకు జహాంగీర్ అయితే, గురు తేజ్ బహదూర్ ఉరితీసింది ఎవరంటే ఔరంగజేబ్ అయితే, బందా బహదూర్ ఉరితీసింది ఎవరంటే మనకు కనిపించే వ్యక్తి ఫరూక్ సియార్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక ముఖ్య అంశంగా అయితే చివరికి ఫరూక్ సియార్ని అడ్డు తొలగించి చంపివేసి అతని స్థానంలో అధికారంలోకి వచ్చిన వాడు మామా షా అంశాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి వ్యక్తిగా మామా షా గురించి చూసే ప్రయత్నం చేద్దాం. మామా షా ఇతని కాలం ఎంత అంటే 1719 నుంచి 1748. అయితే ఈ యొక్క సయ్యద్ సోదరుల యొక్క కుట్రలను గమనించి నిజాం ఉల్ ముల్క్ యొక్క సహకారంతో 1720 నాటికి అబ్దుల్లా ఖాన్ని చంపివేసి హుస్సేన్ అలీ ఖాన్ని బందీ చేసి సయ్యద్ సోదరుల యొక్క పీడని తొలగించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మామా షా. కాబట్టి సయ్యద్ సోదరుల అడ్డు తొలగించుకున్నటువంటి వ్యక్తి, దీనికి సహకారం చేసిన వాడు నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ ని 1722వ సంవత్సరం నుంచి 24 వరకు మామా షా కాలంలో ఆ స్థానంలో వజీర్గా పనిచేసే సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి. వజీర్గా పనిచేసే సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వజీర్గా చేసే సందర్భాన్ని అవగాహన చేసుకోవాలి నిజాం ఉల్ ముల్క్. అయితే ఇతని కథక నృత్యంలో ప్రవీణుడు. ప్రవీణుడైన కారణంగా ఇతని రంగీలా రాజుగా పిలువబడే వ్యక్తి అంటే మొదటి మామా షా. కథక నృత్యంలో ప్రసిద్ధుడు. అందుకే ఇతను రంగీలా రాజు సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నించవచ్చు. అయితే మనకు ముఖ్య అంశం ఏంటంటే ఇతని కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన సంఘటన నాదిర్ షా దండయాత్ర. ఎప్పుడు జరిగిందంటే 1739లో జరిగింది. ఇతను ఇరాన్ యొక్క పాలకుడు, మధ్య ఆసియా పాలకుడు, ఇరాన్ నెపోలియన్ గా పిలువబడ్డాడు. ఇరాన్ నెపోలియన్ బిరుదు కలిగిన వాడు నాదిర్ షా. 1739లో ఢిల్లీని చెరపట్టి ఊచకోత కోసి ఎర్రకోటను స్వాధీనం చేసుకుని దర్జాగా కూర్చున్న వ్యక్తి అంటే నాదిర్ షా. పర్షియా దేశం యొక్క పాలకుడుగా పిలుస్తారు ఇతన్ని. 1739లో భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఈ దండయాత్ర సమయంలో మొగలాయి యొక్క చక్రవర్తి ఎవరని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి అంటే మామా షా కాలంలో నాదిర్ షా దండయాత్ర అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఇతను కార్నాల్ యుద్ధంలో
కార్నాల్ యుద్ధంలో మామషాను ఓడించాడు. చివరికి నిజాం ఉల్ ముల్క్‌ని 1739లో మామషా ఆగమేఘాల మీద పిలిస్తే నిజాం ఉల్ ముల్క్ వచ్చేసి మధ్యవర్తిగా వ్యవహరించి ఆ యొక్క నాదిర్షాని అంటే పెట్టేగిపోతున్నటువంటి ఢిల్లీలో ప్రజల్ని సామాన్య ప్రజల్ని ఊచకోత కోసినటువంటి నాదిర్షాని అడ్డు తొలగించడానికి అతను బుజ్జగించడానికి వచ్చినవాడు నిజాం ఉల్ ముల్క్. అతనితో చర్చలు జరిపి అతనికి ఏం కావాలో అడిగి అతనికి 15 కోట్ల రూపాయల నగదు, దానితో పాటు నెమలి సింహాసనం, దానితో పాటు కోహినూర్ వజ్రం. ఈ కోహినూర్ వజ్రం 3 చేసి అతనికి బెడదని తొలగించినటువంటి వ్యక్తి ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం పైన దండయాత్ర చేసిన నాదిర్ షా ఏ సంవత్సరంలో దండయాత్ర చేశాడంటే మనకు 1739లో ఆ సమయంలో పాలకుడు అంటే మామషా అంశాన్ని అర్థం చేసుకోండి. ఇతని కాలంలో జరిగిన ముఖ్య అంశము మామషా కాలంలో జరిగిన ముఖ్య అంశం గుర్తుపెట్టుకోవచ్చు. దానితో పాటుగా ఇతని కాలంలో అయోధ్య, బెంగాలు, హైదరాబాద్ అనేవి 3 కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అయోధ్య, బెంగాలు మరియు నిజాం ఉల్ ముల్క్ 1724లో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క 3 రాజ్యాలు ప్రముఖమైన రాజ్యాలు, సొంత రాజ్యాలు గౌరవించినాయి ఎవరి కాలంలో అంటే ఈ మామషా కాలం అంశాన్ని అవగాహన చేసుకుని ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత కూడా అంటే మామషా కాలం అంశంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన వాడు ఆమషా అంశాన్ని అర్థం చేసుకుందాం. ఆమషా తర్వాత చూడ ఆమషా కాబట్టి ఇక్కడ మనకు 2 పేర్లు వచ్చినాయి. ఫరూక్షియర్, మామషా 2 అంశాలు వచ్చినాయి. నెక్స్ట్ ఆమషా. తర్వాత చదికాలకు వచ్చినవాడు ఆమషా 1748 నుంచి 54 వరకు పరిపాలించాడు. ఇతని యొక్క వజీరు ఎవరంటే ఇమాద్ ఉల్ ముల్క్ అనేవాడు వజీర్గా ఉన్నాడు. ఈ వజీరే మామషాన్ని అడ్డు తొలగించి ఆమషాన్ని పాలకులుగా చేశాడు. ఇక్కడ అంతమంది అంశం ఏంటంటే మామషా అనేవాడు పరిపాలించేవాడు అంటే ఆమషాన్ని అడ్డు తొలగించేసి ఆమషాన్ని సింహాసనం పైన కూర్చోబెట్టినవాడు ఇమాద్ ఉల్ ముల్క్. చివరికి ఆమషాన్ని కూడా అడ్డు తొలగించి అతని తర్వాత అధికారం తీసుకొచ్చిన వాడు అంటే రెండవ ఆలంగీర్ని కూర్చోబెట్టాడు 1754 నుంచి 59 అంశాలు తీసుకోవచ్చు. అయితే మనకు ముఖ్య అంశం ఏంటంటే ఆమషా అబ్దాలి అనేవాడు 1748 నుంచి 1761 మధ్య 7 సార్లు దండయాత్ర చేశాడు భారతదేశం పైన. ఆమషా అబ్దాలి గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను నాదిర్ షా యొక్క సైనిక అధికారి ఎవరంటే ఆమషా. ఇతను నాదిర్ షా అనంతరం ఆఫ్ఘనిస్తాన్ని పర్షియాకి విముక్తి చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ని పర్షియా దేశంకి విముక్తి చేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకి ఇంతకు చెప్పాం ఇది కాందారు ప్రాంతం 1622లో జహంగీర్ కాలంలో కోల్పోయిందని. కాబూల్ పాలకుడిగా మొట్టమొదటివాడు ఎవరంటే బాబరు. అయితే 1622లో విడిపోయినటువంటి ఈ కాందహారు, కాబూల్ లాంటి ప్రాంతాలు మళ్ళీ ఎప్పుడంటే ఈ 1761 సంవత్సరంలో టోటల్ గా విముక్తి లభించింది. పర్షియాకి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ సెపరేట్ ప్రాంతంగా మారిపోయింది. ఆఫ్ఘన్లందరినీ ఐక్యం చేసి అంటే లోడీలు అనేవాళ్ళు ఆఫ్ఘన్ జాతికి సంబంధించిన వాళ్ళు, షేర్షా అనేవాడు ఆఫ్ఘన్ జాతికి సంబంధించిన వాడు. అలాంటి భారతదేశంలో ఆఫ్ఘన్లందరినీ ఐక్యం చేసి వాళ్ళకు సెపరేట్ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతమే ఆఫ్ఘనిస్తాన్ అన్న ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆఫ్ఘన్లందరినీ ఐక్యం చేసి ఒక దేశంగా రూపకల్పన చేయడానికి కారకుడైన వాడు ఆమషా అబ్దాలి గుర్తుపెట్టుకోవాలి. ఇతను సమైక్యపరచ విధంగా ఏర్పాటు చేశాడు. ఇతనుకున్న బిరుదు ఆమషా అబ్దాలికున్న బిరుదు దురుహి దురాని అనే బిరుదుల సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక ముఖ్య అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇతను మహారాష్ట్రతో చేసిన యుద్ధం 3వ పానిపట్ యుద్ధం 1761 సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం పీష్వాలు చూసినప్పుడు ఈ 3వ పానిపట్ యుద్ధం గురించి నాకు వస్తుంది కాబట్టి ఒకసారి అవగాహన చేసుకుని ప్రయత్నించేద్దాం. ఆ తర్వాత వచ్చినవాడు రెండో ఆలంగీర్. ఈ రెండో ఆలంగీర్ కాలంలో జరిగిన ముఖ్య సంఘటన ప్లాసీ యుద్ధం అనేది మనకు 1757 సంవత్సరం జరిగిన యుద్ధమే ప్లాసీ యుద్ధం. ఇతని కాలం సంఘటనగా ముఖ్య సంఘటనగా అవగాహన చేసుకుని ప్రయత్నించవచ్చు. కానీ ఇమాద్ ఉల్ ముల్క్ యొక్క సహకారంతో అధికారంలోకి వచ్చాడు. ఆమషాన్ని పక్కన పెట్టి అధికారంలోకి ఎవరు కూర్చోబెట్టినంటే రెండో ఆలంగీర్ కూర్చున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆమషా అనే వ్యక్తి తన సొంత వజీర్ చేతాన్ని హత్య చేయబడ్డ వ్యక్తిగా మీరు అవగాహన చేసుకుని ప్రయత్నించవచ్చు. మీరు గుర్తుపెట్టుకుని ముఖ్య అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు రెండవ షాలం. ఇతని కాలం వచ్చేసి 1759 నుంచి 1806 వరకు. ఇతని కాలంలో జరిగిన సంఘటనలో మొదటి పానిపట్టు యుద్ధం, దానితో పాటు బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధంలో హెక్టర్ మాన్రో యొక్క చేతిలో ఓడిపోయింది ఎవరంటే మనకు మీర్ కాసిం యొక్క కూటమి. మీర్ కాసిం షాజా ఉద్దౌలా, అయోధ్య యొక్క నవాబు షాజా ఉద్దౌలా, రెండో షాలం ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఆ కూటమిని బ్రిటిష్ వాళ్ళు ఓడించారు 1764 బక్సార్ యుద్ధంలో ఓడిపోయిన రెండో షాలము అలహాబాద్ సంధికి అంగీకరించి మొట్టమొదటిసారిగా బీహార్ పైన, బెంగాల్ పైన, ఒరిస్సా పైన దస్తకులని అంటే ఉచితంగా అంటే దివానీ అధికారం అంటే శిస్తును వసూలు చేసుకున్న అధికారాన్ని కట్టబెట్టిన వాడు రెండో షాలంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బక్సార్ యుద్ధము 1764 జరిగింది. ఇతని కాలంలో జరిగింది. దానితో పాటు అలహాబాద్ సంధి పైన సంతకం పెట్టేసి బెంగాల్, బీహార్, ఒరిస్సా పైన దివానీ అధికారాన్ని కల్పించిన వ్యక్తులు అంటే రెండో శాలం అంశాలను చేసుకోవచ్చు. అలహాబాద్ సంధి 1765లో మనకు లార్డ్ క్లైవ్ మరియు రెండో శాలం మధ్య సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ లో అవగాహన చేసుకుని ప్రయత్నం చేయాలి ముఖ్య అంశంగా. అయితే రెండో శాలం అనేది కాలంలోనే భారతదేశం కంప్లీట్ గా బ్రిటిష్ వారి యొక్క గుప్పెట్లోకి వెళ్ళిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతను 1803 వరకు మహారాష్ట్ర ఆధీనంలో పనిచేశాడు.
1803 నుంచి 1806 వరకు బ్రిటిష్ వాళ్ళ పరిధిలో పనిచేశారు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ మీద బతికినటువంటి వ్యక్తి ఎవరంటే రెండో షాలం, ఆ తర్వాత రెండో అక్బర్ గాని, ఆ తర్వాత రెండో బహదూర్ షా గాని ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్ మీదనే బతికిన సందర్భాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మనం చూసే కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఇద్దరు మిగిలారు. ఐదు నుంచి రెండో అక్బర్, రెండో బహదూర్ షా. ఇక్కడ మనకు దండయాత్ర చేసిన వాళ్ళు ఎవరెవరంటే నాదిర్ షా మరియు ఆహ్మద్ షా అబ్దాలి. మరి భారతదేశం పైన ఎవరెవరు ఏ సమయంలో దాడి చేశారో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. భారతదేశం పైన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన వాడు సైరస్ ది గ్రేట్, తర్వాత మొదటి డేరియస్, తర్వాత అలెగ్జాండర్. ఒకటి భారతదేశం పైన మొట్టమొదటి దండయాత్ర చేసిన విదేశీయుడు సైరస్ ది గ్రేట్ 3వ శతాబ్దం దాడి చేశాడు. ఇతని యొక్క మనవడు మొదటి డేరియస్. మొదటి డేరియస్ తర్వాత దండయాత్ర చేసిన వాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ 326లో భారతదేశంపై దండయాత్ర చేస్తే 323లో మనకు ఐడాస్పస్ యుద్ధం జరిగింది. 326లో ఐడాస్పస్ యుద్ధం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐడాస్పస్ యుద్ధం లేదా జీలం నది యుద్ధంగా పిలవడింది, గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత మూడో డేరియస్ యొక్క దాడులు మనకు కనిపిస్తాయి. మూడో డేరియస్ని ఓడించిన వాడు అలెగ్జాండర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకు 712వ సంవత్సరంలో దాడి చేసిన వాడు మహమ్మద్ బిన్ కాసిం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు 1000 నుంచి 1027 మధ్య దాడి చేసిన వాడు గజనీ మహమ్మద్. 1175 నుంచి 1206 మీద దండయాత్ర చేసిన వాడు ఘోరీ మహమ్మద్. 1398లో దాడి చేసిన వాడు తైమూర్ దండయాత్ర 1398. అదేవిధంగా 1739లో దాడి చేసిన వాడు నాదిర్ షా, ఇతను ఇరాన్ నెపోలియన్గా. అదేవిధంగా 1748 నుంచి 1761 దాడి చేసిన వాడు ఆహ్మద్ షా అబ్దాలి. ఇవి భారతదేశం పైన జరిగినటువంటి దండయాత్రల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. సైరస్ ది గ్రేట్, మొదటి డేరియస్, అలెగ్జాండర్. అయితే మనకు ఈ మూడో డేరియస్ యొక్క ప్రస్తావన పెద్దగా కనిపించదు, కానీ ఆ ముగ్గురు మాత్రం కనిపించారు. ఇక్కడ భారతదేశం పైన దండయాత్ర మొట్టమొదటి వ్యక్తి సైరస్ ది గ్రేట్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్షాత్రపీలుగా పిలువబడ్డ యొక్క ప్రాంతాలని, అందుకే మనకి సెల్యూకస్ నికెట్ అనేవాడు అలెగ్జాండర్ ప్రతినిధిగా కనిపిస్తాడు కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ప్రాచీన కాలంలో కనిపిస్తుంది. మధ్యయుగంలో దండయాత్రలు ఏమిటంటే ఇవన్నీ కూడా మధ్యయుగ దండయాత్రలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటిసారిగా జిజియా పన్ను వసూలు చేశాడు. సోమనాథ దేవాలయంపై దాడి చేసినవాడు 1026 సంవత్సరంలో దాడి చేసినవాడు. గౌరీ మహమ్మద్ 1191, 1192లో తరైన్ యుద్ధాలలో పాల్గొన్నవాడు. 1398లో దాడి చేసినవాడు తైమూర్. ఆ తైమూర్ యొక్క వారసుడే బాబర్గా చెప్పొచ్చు. ఆ తైమూర్ యొక్క వారసుడు సయ్యద్ వంశం ఏర్పడడానికి కారణ అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. కీజిర్ ఖాన్ సయ్యద్ అనేవాడు తైమూర్ యొక్క పరిపాలకుడిగా నియమించబడ్డాడు గుర్తుపెట్టుకోవాలి. నాదిర్ షా అనేవాడు మామద్ షా కాలంలో కర్నాల్ యుద్ధంలో పాల్గొన్నాడు. కర్నాల్ యుద్ధంలో పాల్గొన్న అంశంగా గుర్తుపెట్టుకోండి. ఆహ్మద్ షా అబ్దాలి అనేవాడు మూడో పానిపట్ యుద్ధంగా గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా విదేశీయుల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏరియాకి మనకి ఏదో ఒక సందర్భంలో ఎగ్జామ్లో పెట్టుబడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆహ్మద్ షా అబ్దాలి, నాదిర్ షా, తైమూర్, ఘోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్, మహమ్మద్ బిన్ కాసిం, సైరస్ ది గ్రేట్, మొదటి డేరియస్, అలెగ్జాండర్ యొక్క ముఖ్యమైన అంశాలుగా మీరు ఎగ్జామ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది విదేశీయుల యొక్క దండయాత్ర అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఈ మలుమొగలాయిలలో మనకి ఇద్దరు మిగిలిపోయారు. ఆ ఇద్దరు అంటే అక్బరు మరియు రెండవ బహదూర్ షా. ఈ కాన్సెప్ట్ ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి, ఒక ముఖ్యమైన అంశంగా. రెండవ అక్బర్ 1806 నుంచి 1837 మధ్య పరిపాలించిన వాడు రెండో అక్బర్. ఇతని పెన్షన్ గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తిని పంపాడు. ఆ వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ని తన పెన్షన్ గురించి మాట్లాడడానికి రాజా అనే బిరుదు పంపాడు. రాజా అనే బిరుదు పంపిస్తే ఆయన అక్కడనే మరణించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మనకు రాజా రామ్మోహన్ రాయ్ అక్కడనే మరణించిన సందర్భం గుర్తుపెట్టుకోవాలి. తన పెన్షన్ యొక్క అంశాన్ని మాట్లాడడానికి పంపిస్తే అక్కడనే పరమదించిన అంశాన్ని చేసుకోవచ్చు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనకి మళ్ళీ వస్తుంది కూడా, అక్కడ మన గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఉన్న వ్యక్తి అంటే రెండవ బహదూర్ షా. చిట్ట చివరి మొగలాయి పాలకుడు. 1857 సిపాయిల తిరుగుబాటు నాయకుడిగా పనిచేశాడు. ఢిల్లీ కేంద్రంగా తిరుగుబాటు చేశాడు. చివరికి ఆ తిరుగుబాటులో తన భార్యని, ఇద్దరు కుమారులను కూడా కోల్పోయాడు. ఆ 1857 సిపాయిల తిరుగుబాటు గురించి చదివేటప్పుడు ఇతనికి ప్రస్తావన మనకు వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకు ముఖ్య అంశం ఏంటంటే ఇతను చివరికి రంగూన్కి 1857లో రంగూన్కి ఖైదీగా పంపిస్తే అతను రంగూన్లోనే 1862లోనే మరణించాడు. అందుకే రెండవ బహదూర్ షా యొక్క సమాధి ఎక్కడ ఉందంటే రంగూన్లోని అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఈయన ఒక ప్రముఖమైన కవి. ఇతని యొక్క కలం పేరు జాఫర్. అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కలం పేరు జాఫర్ అనే కలం పేరుతోటి కవితలు అల్లినవాడు, పుస్తకాలు రాసినవాడు రెండో బహదూర్ షా. దివాన్-హి జాఫర్ అన్న పేరుతో జివాన్-హి-జాఫర్ 4 పుస్తకాలు, 4 సంపుటాలని తీసుకొచ్చిన వ్యక్తి రెండవ బహదూర్ షాగా మీరు అవగాహన చేసుకుని ప్రయత్నం చేయండి. జాఫర్ అన్న కలం పేరుతో రాశాడు. 1857 సిపాయిల తిరుగుబాటు. రెండో అక్బర్, రెండో బహదూర్ షా, రెండో షాలం అనే ముగ్గురు కూడా బ్రిటిష్ వారికి పెన్షన్తో బతికిన వాళ్ళుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి రెండో బహదూర్ షాని రెడ్ ఫోర్ట్ని ఎర్రకోటను వదిలిపెట్టేసి బయటికి వెళ్ళమని పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో ముస్లింలంతా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1857 తిరుగుబాటు నుంచి దాదాపుగా 1870 దశకం వరకు అంటే మితవాద కాలం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు
తమకు నిజమైన శత్రువులు ఎవరంటే ముస్లింలని భావించారు. కానీ 19th సెంచరీలో ముస్లింలను దగ్గర తీసి హిందూ ముస్లిం మధ్య విభజన రేఖ తీసుకొచ్చి భారతదేశాన్ని పాకిస్తాన్, ఇండియాగా విడిపోవడానికి గల కారకులైన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళని సందర్భం అర్థం చేసుకోవచ్చు. 1850 సిపాయిల తిరుగుబాటు నాయకుడు రెండో బహదూర్ షా అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి కడపటి మొగలాయలు, చివరి మొగలాయలు గుర్తుపెట్టుకోండి. వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. ఆమె శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి. నాదిర్ షా దండయాత్ర గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొదటి బహదూర్ షా అనేవాడు అతను జీజియా పన్ను రద్దు చేశాడు. అందరూ ఎవరికి వాళ్ళకి సంస్థ అర్థం చేసుకోవాలి. మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫరూక్ సియర్ అనే వ్యక్తి దస్తకులు, ఫ్రీ దస్తకులు ఉచితంగా వ్యాపారం చేసుకుంటే బంగారు ఫర్మానా జారీ చేసిన వాడు ఫరూక్ సియర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 1713 నుంచి 1719 వరకు పరిపాలించినటువంటి ఫరూక్ సియర్ అనేవాడు బంగారు దస్తకులు. హమిల్టన్ అనే బ్రిటిష్ వైద్యుడు అతనికి ఏర్పడిన రాచపుండును తగ్గించిన కారణంగా వాళ్ళకు ఉచితంగా అంటే తూర్పు భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో ఫ్రీగా వ్యాపారం చేసుకుని బంగారు ఫర్మానాలు కట్టాల్సిన 3000 రూపాయల ఫౌండ్ల పన్ను కట్టకుండానే వ్యాపారం చేసుకునే అధికారాన్ని కల్పించిన ఫరూక్ సియర్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తన బందా బహదూర్ ఉద్దేశాడు. ఇక 4-5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే మనకు ఒక మారడానికి అవకాశం ఉంది. వర్షక్రమంలో గుర్తుపెట్టుకోవాలి. మొదటి బహదూర్ షా, జహాందర్ షా, ఫరూక్ సియర్, మామా షా, హామద్ షా, మామా షా అండ్ ఆమా షా, రెండవ ఆలంగీర్, రెండవ షా ఆలం, రెండో అక్బర్, రెండో బహదూర్ షా. మీరు కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే మొట్టమొదటిసారి వచ్చినవాడు మామా షా వచ్చాడు. మామా షా తర్వాత ఆమా షా వచ్చాడు. ఆమా షా తర్వాత రెండో ఆలంగీర్ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యే ప్రాంతాలు ఏంటంటే మామా షా, హామా షా, రెండో ఆలంగీర్, రెండవ శాలం. ఈ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మధ్యలో వీళ్ళ గురించి మనం మర్చిపోయే అవకాశం ఉంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నలుగురు కాలాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. కాబట్టి ఇక నలుగురు కాలాలు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. 1806 వరకు నలుగురు. వాళ్ళకంటే ఇద్దరు ముందు, ఇద్దరు వెనక. ఇద్దరు ముందు అంటే మొదటి బహదూర్ షా, జహాందర్ షా. ఇద్దరు వెనక వాళ్ళు అంటే రెండో అక్బర్, రెండో బహదూర్ షా. మొదటి బహదూర్ షా, రెండో బహదూర్ షా. చివరిగా మొదటి బహదూర్ షా, చివరిగా ఉన్నవాడు రెండో బహదూర్ షా. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. మధ్యలో వచ్చినవాడు జహాందర్ షా, ఇక్కడ వచ్చినవాడు రెండవ అక్బర్. అక్కడ కంటే చూడండి, రెండో ఆలంగీర్, రెండో శాలం, రెండో అక్బర్, రెండో బహదూర్ షా. అన్ని రెండు వచ్చిన సందర్భం గుర్తుపెట్టుకోవాలి. మొదటి బహదూర్ షా, జహాందర్ షా, మామా షా ముందుగా వచ్చాడు, మామా షా కాదు, మామా షా ముందుగా వచ్చాడు, ఆమా షాకి వచ్చాడు. రెండవ ఆలంగీర్ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక వర్షక్రమాన్ని గుర్తుపెట్టుకోవడం మీకు అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోవచ్చు. 4-5 సార్లు క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ రావడం అవకాశం సపరేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కడపట్టి మొగలాయలకు సంబంధించిన అంశాలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసే అంశం ఏంటంటే మనకు పీష్వాల గురించి చూసే ప్రయత్నం చేస్తాము. పీష్వాలు శివాజీ అనంతర యుగము లేదా పీష్వాలు. శివాజీ అనంతర యుగం. మహారాష్ట్ర జాతి నిర్మాత, వాళ్ళ మహారాష్ట్ర రాష్ట్రానికి కారకుడు, హైందవ ధర్మవీరుడు, హిందూ ధర్మ రక్షకుడు, హైందవ ధర్మవీరుడు, మహారాష్ట్ర జాతి నిర్మాత శివాజీ. శివాజీ అనే వ్యక్తి కోటల్ని మొత్తం కూడా అతను దాడి చేసి 23 కోటలు బందీకాణ చేసుకొని మొట్టమొదటిసారిగా తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అత్యంత ముఖ్యమైన జావలి దుర్గం. అదే సూరత్ పైన దండయాత్ర మొదటిసారిగా ₹1,00,00,000, 70లో రెండోసారి ₹60,00,000. అదే అతను తీసుకున్న సంధి పురందర్ సంధి రాజా జైసింగ్ తోని గుర్తుపెట్టుకోవచ్చు. శివాజీ యొక్క తల్లి జీజియాబాయి, శివాజీ తండ్రి షాజీ భోంస్లే, శివాజీ గురువు దాదాజీ కొండదేవ్, శివాజీకి ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు రాసిన గ్రంథం దాసబోధ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శివాజీ యొక్క మంత్రి మండలిని అష్టప్రధానం అంటాం. అష్టప్రధానంలో ముఖ్యమైన వాడు పీష్వా. ఆ పీష్వాల గురించి చదివేది పీష్వాల యుగంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శివాజీ అనే వ్యక్తి 1680లో చనిపోయాడు. అతనికి పరిపాలన వ్యవస్థ అద్భుతంగా కొనసాగింది. 2/5 వంతు 40% భూమి శిస్తు వసూలు చేసిన వ్యక్తి తన రాజ్యాన్ని ప్రాంతాలుగా, తరఫ్లుగా, మోజాలుగా, గ్రామాలుగా విభజించాడు తన రాజ్యాన్ని. మొట్టమొదటిసారిగా మధ్యయుగ భారతీయ చరిత్రలో నౌకా సైన్యం ఉండాలని మొట్టమొదటిసారి గ్రహించిన వ్యక్తి శివాజీ. ఇక్కడ ఇస్లాం యొక్క అడ్డుగా నిలిచి, మొఘలై సామ్రాజ్యానికి అడ్డుగా నిలిచి, బీజాపూర్ రాజ్యానికి అడ్డుగా నిలిచి ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి శివాజీ. శివాజీ అనే వ్యక్తి శివనేరి దుర్గంలో జన్మించాడు. అతని తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన జాగీరు పూనా జాగీరు. అయితే పూనా అని తర్వాత కాలంలో పీష్వాలకు ప్రధాన కేంద్రంగా మన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. శివాజీకి వచ్చిన జాగీరు పూనా జాగీరు. తర్వాత కాలంలో పీష్వాల అధికార కేంద్రం ఎక్కడంటే పూనా. రెండు కాన్సెప్ట్లు రైగా చేసుకుని ప్రయత్నించవచ్చు. అంటే శివాజీ అనే వ్యక్తి 80లో చనిపోయాడు. ఇక్కడ మనం ఒకసారి వాళ్ళ కాలాలు, వాళ్ళ లెక్క ఏందో ఒకసారి చూద్దాం. శివాజీ అనంతయుగంలో పరిపాలకులు ఒకటి శివాజీ, ఛత్రపతి శివాజీ 1627 నుంచి 1680. అతను 1674లో రాయగఢ్ కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శివాజీ కుమారుడు శంభాజీ 1680 నుంచి 1689. నెక్స్ట్ రాజారాం 1689 నుంచి 1700. తర్వాత వచ్చిన వ్యక్తి అంటే రెండవ శివాజీ లేదా తారాబాయి 1700 సంవత్సరం నుంచి 1707 వరకు. తర్వాత వచ్చినవాడు సాహు అనేవాడు 1707 నుంచి 1712 వరకు కనిపిస్తుంది. 1713 నుంచి 1818 వరకు రాజ్యం ఎవరిదంటే పీష్వాలదిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సాహు వరకు అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో చూస్తే శివాజీ యొక్క కుమారుడు శంభాజీ అనే వ్యక్తి పెరిగిన విధానం ఒక డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. ఒక తాగుబోతుగా కనిపిస్తాడు, ఇష్టారాజ్యంగా వివరిస్తాడు. చివరికి శివాజీ చేతనే బందీకాన చేయబడ్డవాడు శంభాజీ అనేవాడు బందీకాన చేయబడ్డాడు. కొంతకాలం పాటు ఈయన 78 ఆ సమయంలో బందీకాన చేయబడ్డాడు. కానీ చివరికి 80లో చనిపోయిన తర్వాత రాజారాం మధ్య, శంభాజీ మధ్య ఇద్దరి మధ్య వారసత్వ జరుగుతుంది. చివరికి శంభాజీ విజయం సాధిస్తాడు.
శంభాజీకి బాగా దగ్గరగా ఉన్న మంత్రి కవి కులేష్. కవి కులేష్ అనక మంత్రి సహకారంతో పరిపాలించాడు. ఈ కవి కులేష్ అనేవాడు శంభాజీకి బాగా దగ్గరగా ఉంటాడు. ఇతను అసమర్థ చక్రవర్తి తయారు కావడానికి, ఒక తాగుబోతుగా, ఒక వ్యసనపరుడుగా మారడానికి గల కారకుడు కవి కులేష్. అతనికి అన్ని రకాల వ్యసనాలు అలవాటు చేశాడు. ఇతను 1689లో సంగమేశ్వర్‌లో కుటుంబంతోని సంతోషంగా ఉన్న సందర్భంలో అతన్ని ఔరంగజేబు యొక్క సైనిక అధ్యక్షుడు అతన్ని బందీఖాన చేస్తాడు. బందీఖాన చేయడం గల కారణం ఏందంటే, ఔరంగజేబు యొక్క కుమారుడు రెండవ అక్బర్. రెండవ అక్బరు ఔరంగజేబు యొక్క కుమారుడు రెండవ అక్బర్ అనేవాడు ఔరంగజేబు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. రాజ్యం కోసం ఔరంగజేబు పైన తిరుగుబాటు చేశాడు అతని కుమారుడు రెండవ అక్బర్. రాజపుత్ర సహకారం కోరితే ఔరంగజేబు గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా సహకరించలే. కానీ కవి కులేష్ మాట విన్నటువంటి శంభాజీ ఆ రెండవ అక్బర్‌కి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆ రెండవ అక్బర్‌కి శంభాజీ ఆశ్రయం కల్పించడమే అతని మరణానికి కారణంగా మనం చెప్పొచ్చు. ఎవరు రెండవ అక్బరు? ఔరంగజేబు యొక్క కుమారుడు. ఔరంగజేబు కుమారుడైన రెండవ అక్బర్ ఔరంగజేబు పైన తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటుని అణచివేశాడు. రాజపుత్ర సహకారం తీసుకుంటే ఆ రాజపుత్రులకి ఔరంగజేబు కొన్ని దొంగ లేఖలు సృష్టించి రాజపుత్రుల మధ్య అక్బర్ మధ్య విభేదాలు సృష్టిస్తే చివరికి అక్బర్‌కు ఆ రాజపుత్రులు అనేవాళ్ళు అసలు సహకారం అందించలేదు. కానీ అతను మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శంభాజీ యొక్క ఆశ్రయాన్ని పొందాడు. అలా ఆశ్రయం కల్పించిన కారణంగా శంభాజీ పైన దండయాత్ర చేసి అతన్ని పట్టుకొని బంధించి ఉరితీసి చంపిన వ్యక్తి ఎవరంటే ఔరంగజేబు. సంగమేశ్వర యుద్ధంలో 1689లో సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబు చేతిలో ఉరితీయబడ్డ వ్యక్తి ఎవరంటే శంభాజీ అని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఔరంగజేబు మధ్య శంభాజీ మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటామంటే సంగమేశ్వర యుద్ధం అంటాం. ఆ సంగమేశ్వర యుద్ధంలో ఓడిపోయి ఉరితీయబడ్డ వ్యక్తి, తీవ్రమైనటువంటి శిక్షకు అతను శారీరకంగా చాలా హింసించి చంపబడ్డ వ్యక్తి శంభాజీ అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి. అయితే శంభాజీ చంపబడిన తర్వాత సాహుని, శంభాజీ యొక్క భార్య యేసుబాయి, భార్య యేసుబాయి మరియు సాహు ఎవరంటే శంభాజీ యొక్క కుమారుడే సాహు. ఈ శంభాజీ కుమారుడు సాహుని బందీఖాన చేసి ఢిల్లీకి తీసుకోవడం జరుగుతుంది. ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు ఔరంగజేబు యొక్క కుమార్తెనే సాహుకు విద్యాబుద్ధులు చెప్తది. ఔరంగజేబు ఆస్థానంలో పెరిగిన సాహు ఒక అసమర్థుడిగా తయారయ్యాడు. శివాజీ యొక్క వారసత్వాన్ని తీసుకునే వ్యక్తిగా, ఒక భోగలాలసులు పెంచబడ్డ వ్యక్తి సాహు రాజ్యానికి పనికిరాని వాడుగా మారిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 1689 నుంచి 1707 వరకు సాహు ఔరంగజేబు ఆస్థానంలో ఉన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ కథ అంతా వదిలిపెడదాం. నెక్స్ట్ ఏంటంటే, శంభాజీ మరణించిన తర్వాత శివాజీ యొక్క రెండో కుమారుడు రాజారాం అనేవాడు సింహాసనానికి వచ్చాడు. 1689 నుంచి వీళ్ళు అంటే తర్వాత కాలంలో సతారా కేంద్రంగా రాజ్య పరిపాలన కొనసాగుతుంది. ఈ సతారాను వదిలిపెట్టేసి, రాయగఢ్ను వదిలిపెట్టేసి వీళ్ళు ఎక్కడ పారిపోతారంటే జింజీకి పారిపోతారు. జింజీ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. తమిళనాడులోని జింజీ కేంద్రంగా రాజారాం, అతని భార్య తారాబాయి ఇద్దరు కూడా జింజీ కేంద్రంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తారు. ఎప్పటి నుంచి అంటే 1689 నుంచి 1698 వరకు జింజీ కేంద్రంగా పరిపాలించారు. ఆ తర్వాత సతారా చేరుకోవడం జరుగుతుంది. కానీ చివరికి 1700 సంవత్సరంలో రాజారాం మరణించాడు. అయితే రాజారాం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు శివాజీ అనేవాడు ప్రవేశపెట్టిన మంత్రిమండలిని అష్టప్రధానం అని పిలుస్తాం. కానీ ఇక్కడ ప్రతినిధి అనే పదాన్ని సృష్టించింది ఎవరంటే రాజారాం. ప్రతినిధి అనక 9వ పదని. అష్టప్రధానం 8 మంది అయితే 8 మందికి జత చేయబడ్డ వ్యక్తులు అంటే ప్రతినిధి అనే అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతినిధి అన్న పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా మనకు వచ్చిన వ్యక్తి ఎవరంటే మన యొక్క ప్రతినిధి అనే పదం వచ్చింది. రాజారాం అనే వ్యక్తి అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1700 సంవత్సరం మరణించాడు. మరణించిన తర్వాత రెండవ శివాజీని, రాజారాం యొక్క కుమారుడే శివాజీ, అతనికి రెండో శివాజీ విషయం. రెండో శివాజీ అనే మైనర్ కుమారుని సింహాసనం పైన కూర్చోబెట్టి అధికారం చెలాయించింది అంటే తారాబాయి. అలా తారాబాయి 1700 సంవత్సరం 7 వరకు మొగలాయలకు నిద్రపట్టని విధంగా వ్యవహరించిన మహిళ తారాబాయి అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన మహిళగా చెప్పబడ్డ వ్యక్తి ఎవరంటే తారాబాయి. తారాబాయి రాజధాని విశాల్గఢ్. అంటే తర్వాత సతారాను వదిలిపెట్టేసి విశాల్గఢ్ కేంద్రంగా పరిపాలించింది అంటే తారాబాయి. అంటే మధ్యయుగ భారత చరిత్రలో విశాలమైన అద్భుతమైన మహిళ తారాబాయి. ఈ తారాబాయి కాలాన్ని సంరక్షక యుగం అని పిలుస్తాం. ఎందుకంటే ఈమె శివాజీ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసింది కాబట్టి ఈ యుగాన్ని ఏమంటామంటే సంరక్షక యుగంగా పిలుస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సంరక్షక యుగంగా పిలవని కాలంగా అర్థం చేసుకోవచ్చు. సంరక్షక యుగం ఎవరి కాలం అంటే మనకు ఒక తారాబాయి యొక్క కాలాన్ని సంరక్షక యుగం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఆ మొగలాయి యొక్క సైన్యాన్ని ఎదిరించి కనుక సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కలుపుకొని అద్భుతంగా పరిపాలన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణించిన తర్వాత మొదటి బౌదుర్ షా అనేవాడు సాహుని విడుదల చేశాడు. బందీగా ఉన్న యేసుబాయిని, సాహుని ఇద్దరిని విడుదల చేసినవాడు మొదటి బౌదుర్ షా విడుదల చేసేసరికి ఇక్కడ ఈ రెండో శివాజీ మధ్య సాహు మధ్య వారసత్వ యుద్ధం తలెత్తింది. విడుదలైన సాహు తన రాజ్యం కోసం పోరాటం చేశాడు. ఇక్కడ తారాబాయి మధ్య సాహు మధ్య యుద్ధం చేయడం సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తారాబాయి అంటే దట్ ఈస్ రెండో శివాజీని గుర్తుపెట్టుకోండి. రెండో శివాజీ మైనర్ కుమారుని కూర్చోబెట్టి ఆ పరిపాలన చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాహు మధ్య తారాబాయి మధ్య ఖేడ్ యుద్ధం జరిగింది. ఖేడ్ యుద్ధం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఖేడ్ యుద్ధంలో తారాబాయి ఓడిపోయి సాహు అనేవాడు గెలిచాడు. ఈ సాహుకు సహకరించిన వ్యక్తి అంటే బాలాజీ విశ్వనాథ్ అనేవాడు సహకరించాడు. ఆ సహకరించిన నేపథ్యంలో ఖేడ్ యుద్ధంలో విజయం సాధించారు. ఈ యుద్ధము 1707 సంవత్సరం లేదా 8వ సంవత్సరం, కొన్ని పుస్తకాలు 7 ఇచ్చారు, కొన్ని పుస్తకాలు ఇచ్చారు. 1707 సంవత్సరంలో సాహు మధ్య తారాబాయి మధ్య యుద్ధాన్ని ఖేడ్ యుద్ధం అంటాం. ఖేడ్ యుద్ధంలో సాహు బాలాజీ విశ్వనాథ్ సహకారంతో విజయం సాధించాడు. అందుకే 1713వ సంవత్సరంలో సాహు అనేవాడు అసమర్థుడు కాబట్టి, ఔరంగజేబు ఆస్థానంలో పెంచబడ్డాడు కాబట్టి, అతని సైనిక లక్షణాలు లేవు కాబట్టి, పరిపాలన దక్షుడు కాదు కాబట్టి 1713వ సంవత్సరంలో ఆ సాహు స్థానంలో పరిపాలన హస్తగతం చేసుకున్న వ్యక్తి అంటే బాలాజీ విశ్వనాథ్. కాబట్టి బాలాజీ విశ్వనాథ్ని 1713 నుంచి 1818 వరకు ఉన్న కాలాన్ని పీష్వాల యుగం అని పిలుస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే శివాజీ అనంతరం పరిపాలించిన వాళ్ళు ఎవరైనా అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. శివాజీ, శంభాజీ,
రాజారాం, రెండవ శివాజీ, సాహు తర్వాత సాహు అనే వ్యక్తి కూడా ఇతను 1748 లేదా 49 వరకు కొనసాగుతాడు. అంటే పరిపాలన 12 వరకు డైరెక్ట్‌గా కొనసాగిస్తే 13వ సంవత్సరంలో అప్పచెప్పాడు. అంటే అనధికారికంగా సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి ఎవరంటే సాహు అనేవాడు కూర్చున్నాడు. సాహు తర్వాత ఆ యొక్క అతని యొక్క వారసులు రామరాజు, సాహు తర్వాత కూర్చున్న వాళ్ళు ఎవరంటే రామరాజు, రామరాజు 1748 నుంచి 1777 వరకు ఉన్నవాడు రామరాజు. ఆ రామరాజు తర్వాత వచ్చినవాడు రెండవ సాహు. రెండవ సాహు అనేవాడు 1777 నుంచి 1808 వరకు ఉన్నాడు. తర్వాత వచ్చినవాడు రెండవ శంభాజీ. రెండవ శంభాజీ. ఈ రెండవ శంభాజీ అనేవాడు 1808 నుంచి 1839 వరకు ఉన్నాడు. అంటే వీళ్ళు నామకే వాస్తు పాలకులు తప్ప నిజమైన పాలకులు కాదన్న అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాహు వరకే గుర్తుపెట్టుకొని మిగతా వాళ్ళు అవసరం లేదన్న సందర్భం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత రామరాజు, రెండవ సాహు, రెండవ శంభాజీ వచ్చినప్పటికీ వీళ్ళకి ప్రస్తావన మనకు అవసరం లేదన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శివాజీ, శంభాజీ, రాజారాం, రెండవ శివాజీ, సాహు ఇంతవరకు మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శంభాజీ అంటే సంగమేశ్వర యుద్ధంలో చనిపోయాడు. అతనికి మంత్రి కవి కులేష్. సంగమేశ్వర యుద్ధంలో ఎవరు చేతులు అంటే ఔరంగజేబు చేతిలో. రాజారాం ఎక్కడికి జింజి కేంద్రంగా పరిపాలించాడు. రాజారాం కొత్తగా ప్రవేశపెట్టిన పదవి ప్రతినిధి అనే పదవి. తర్వాత వచ్చిన తారాబాయి యొక్క కాలాన్ని సౌరచుగం అంటాం. ఆమె యొక్క రాజ్యము విశాల్గఢ్. అయితే ఇక్కడ తారాబాయి సాహు విడిపోయిన తర్వాత సాహు అనేవాడు సతారా కేంద్రంగా పరిపాలిస్తే తారాబాయి కొల్లాపూర్ కేంద్రంగా పరిపాలించింది. కొల్లాపూర్ అనేది మహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ కాదు, మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలో కొల్లాపూర్ కేంద్రంగా తారాబాయి, రెండో శివాజీ అనేవాళ్ళు కొల్లాపూర్ కేంద్రంగా పరిపాలిస్తే సాహు అనేవాడు సతారా కేంద్రంగా పరిపాలించిన అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది శివాజీ అనంతరం పరిపాలించినటువంటి వ్యక్తులుగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి శివాజీ, శంభాజీ, రాజారాం, రెండవ శివాజీ, సాహు. రెండవ శివాజీ అతని తారాబాయి అంశాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వరుస క్రమంలో కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. తర్వాత మనకి 1713 నుంచి మొదలయ్యే అంశం మొదలైందంటే మనకు యొక్క పీష్వాల యుగం మొదలైంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి పీష్వాల యుగం బ్రేక్ తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. పీష్వాల గురించి బ్రేక్ తర్వాత పీష్వాల యుగం తర్వాత బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విషయాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ.